నా హృదయంలో ఉన్న మాటలను మీతో పంచుకుంటాను. నేను ప్రభుని అడిగాను, ప్రభువా నీ బిడ్డలకి ఈ రోజున నేను దేని గురించి మాట్లాడాలి అంటే, దేవుడు నా హృదయంలో పెట్టి నాతో మాట్లాడిన మాట మందిరము యొక్క ప్రాముఖ్యత, మందిరములో ఉన్న ఆశీర్వాదాల గురించి దేవుడు మాట్లాడమని నాతో మాట్లాడి ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచన భాగం నుంచి చదువుదాం. అందువలన నేను మీతో చెప్పునది ఏమనగా ఏమి తిందుమా ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణములను గూర్చి అయినను ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. చూసారా, దేవుడు ఒకానొక దినమున తన యొద్దకు జన సమూహములు వచ్చారు. వారు చింతిస్తా ఆయన ముందర నిలబడ్డారు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు రోమా ప్రభుత్వం కింద బానిసలుగా బతుకుతున్నారు. ఇజ్రాయెల్ దేశాన్ని అప్పుడు పాలిస్తుంది ఎవరంటే రోమా ప్రభుత్వం. ఇజ్రాయెల్ దేశానికి అప్పుడు రాజు లేడు. ఈ రోమా ప్రభుత్వం పాలిస్తూ ఉంది. ఇజ్రాయెల్ అందరూ ప్రతి ఏటా రోమా గవర్నమెంట్కి పన్నులు చెల్లిస్తున్నారు. వారి హక్కులన్నింటినీ వీళ్ళు మార్చి వీళ్ళ యొక్క చట్ట ప్రకారముగా ఇజ్రాయెల్ని పాలించడం ఆరంభించారు రోమీలైన వారు. దాని వలన ఇజ్రాయెల్ దేశంలో అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు, సామాజికంగా ఇబ్బందులు పడుతున్నారు, రకరకాలుగా ఇబ్బందులు పడిపోతున్నారు. ఒకానొక దినమున యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్త, యేసుక్రీస్తు ప్రభువారి గురించిన సువర్తమానము ఇజ్రాయెల్ దేశం అంతటా వ్యాపించింది. ఆయన రోగులను స్వస్థపరుస్తున్నాడు. ఆయన చేపలో నుంచి ఇదిగో షెకేల్ను బయటికి తీసుకుని వచ్చాడు. ఆయన శిష్యులకు ఆయన 2 దోణుల నిండా చేపలను అనుగ్రహించాడు. 5,000 మందికి సరిపడే ఆహారమును పెడుతున్నాడు. 7,000 మందికి సరిపడే ఆహారమును పెడుతున్నాడు. ఆయన దయ్యములను వెళ్ళగొడుతున్నాడు. ఆయన చనిపోయిన వారిని లేవనెత్తుతున్నాడు. ఇలాంటి ఒక సువార్తమానము ఇజ్రాయెల్ దేశం అంతటా వ్యాపించి ఉంటే, ఇదిగో ఆయనను ఎదుర్కోవటానికి ఆయన దగ్గరికి కొన్ని వేల మంది ప్రజలు ఆ దినమున బయలుదేరి వెళ్ళారమ్మా. జన సమూహములు అని రాయబడి ఉన్నది 6వ అధ్యాయం ఆరంభంలో. ఆ జన సమూహములందరూ ఆయన ముందర కూర్చుంటే వారందరిని చూచారు. వాళ్ళందరిలో ఒకటే చింత, ఒకటే కలవరం. ఏంటంటే రేపు పరిస్థితి ఏంటి, ఏమి తింటాము, ఏమి కట్టుకుంటాము అని చెప్పేసి ప్రభు వాళ్ళందరి యొక్క చింతను గమనించి మాట్లాడుతున్న మాటలు చదువుదామమ్మా. 25వ వచనం నుంచి మరలా. అందువలన నేను మీతో చెప్పునది ఏమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ఏంటంట? ప్రాణమును. వస్త్రము కంటే ఏంటంట? దేహము. గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి. అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. వాటిని ఏంటంట? పోషించుచున్నాడు. చూడండి, రేపటి గూర్చి చింతిస్తున్న ఆ జనసమూహములను చూచి ఆయన మాట్లాడుతున్న మాట, అరే ఏమి తిందామో, ఏమి త్రాగుదామో, ఏంటి పరిస్థితి అని చెప్పేసి కలవరపడమాకండి. ఆహారము కంటే ప్రాణము గొప్పది కాదా అని ఎందుకంటున్నాడు తెలుసా? ప్రాణమే ఇచ్చిన దేవుడు నీకు ఆహారం ఇవ్వడా అని దాని ఉద్దేశం. కమ్ ఆన్, నౌ గివ్ గాడ్ సమ్ ప్రైజ్. రెండోదేమన్నాడు? వస్త్రము కంటే దేహము గొప్ప. అంటే దేహమే ఇచ్చిన దేవుడు నీకు వస్త్రం ఇవ్వడా అని వారి యొక్క హృదయాలను విశ్వాసంలోకి నడిపిస్తున్నాడు దేవుడు. నిరీక్షణ కోల్పోయిన వారు వాళ్ళందరూ, నిరాశ నిస్పృహలో ఉన్నవారు, రేపటిని గూర్చిన చింత కలవరము గూడు కట్టుకుపోయినాయి ప్రతి ఒక్కరి హృదయములలో. అలాంటి వారిని చూచి ప్రభు అంటున్న మాట, నీకు ప్రాణం ఇచ్చిన దేవుడు నీకు ఆహారం ఇవ్వడా, నీకు దేహం ఇచ్చిన దేవుడు నీకు వస్త్రం ఇవ్వడా, రేపటిని గూర్చి చింతించమాకండి అని చెబుతూ ఆయన సృష్టిలో ఉన్న 2 జాతుల గురించి మాట్లాడుతున్నాడు. 26వ వచనంలో ఆకాశ పక్షులను గురించి మాట్లాడాడు. ఏమంటున్నాడు? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కొట్లలో కూర్చుకొనవు,
అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. చూసారా, ఆకాశ పక్షులు విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోవు, అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. ఏంటంట? వాటికంటే శ్రేష్ఠులు కారా? దేవుడు మాట్లాడుతున్నమాట. మీరు వాటికంటే శ్రేష్ఠ అంటే ఆకాశ పక్షుల్నే పోషించిన దేవుడు నిన్ను పోషించడా, నీ కుటుంబాన్ని పోషించడా అని చెప్పేసి మాట్లాడుతున్నాడమ్మా. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మనందరికీ నేను చెప్తున్న మాట, మా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట, రేపటిని గూర్చి కలవరపడమాకండి. అంటే ఏదో మీ పరిస్థితి బాగుందో బాగోలేదో అనే విషయం పక్కన పెట్టేస్తే, ఒకవేళ ఈరోజు నీ పరిస్థితి బాగుండొచ్చు, కానీ రేపటి రోజున సడన్గా ఒక శ్రమ రావచ్చు. ఆ శ్రమ వచ్చినప్పుడు నువ్వు 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 డీలా పడిపోకూడదు. అయ్యో రేపటి గురించి ఏంటి మన పరిస్థితి అని చెప్పేసి నువ్వు డీలా పడిపోయి నిరాశలోకి వెళ్ళిపోవటము అవసరం లేదమ్మా. దేవుడు ఈరోజున నీతో మాట్లాడుతున్నాడు. ఆకాశ పక్షుల్నే పోషిస్తున్న దేవుడు ఖచ్చితంగా మనల్ని, మన కుటుంబాల్ని పోషించి తీరతాడు దేవుడు. హల్లెలూయా. కమాన్ కమాన్, దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 28వ వచనం చదవండి అమ్మా. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగు ఎదుగుచున్నవో ఆలోచించండి. అవి కష్టపడవు వడకవు అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొక్కదాని అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా. చూసారా, నేడు ఉంటదంట చెట్టు మీద, లేదంటే ఆ కొమ్మ మీద పువ్వు ఉంటదంట, నేడు ఉంటదంట, రేపు ఏంటంటే దాని పరిస్థితి పొయ్యిలో వేయబడుతుందంట. నేడు ఉండి రేపు పొయ్యిలో వేయబడి ఒక అడవి గడ్డినే దేవుడు ఇలాగు అలంకరిస్తే అల్ప విశ్వాసులారా. చూడండమ్మా, రేపటిని గూర్చిన చింతిస్తున్న ప్రతి ఒక్కరితోటి ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? లిటిల్ ఫెయిత్ మీకుంది, అల్ప విశ్వాసమే ఉందంటున్నాడు దేవుడు. అల్ప విశ్వాసమే ఉందంటున్నాడు దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ఇక్కడున్న ఎవరితో ఈ మాట మాట్లాడుతున్నాడో తెలియదమ్మా. మీరు మీ అల్ప విశ్వాసముల నుంచి మీరు ఎట్లా మారాలంటే, దేవుడు 2 అన్యజనులను చూసి అన్న మాట, ఇజ్రాయిల్లో నేను ఇంతటి విశ్వాసము ఎవరి యొద్ద చూడలేదు, గొప్ప విశ్వాసము కనపరిచాడు. మన ముందర ఈరోజు మనకున్న టాస్క్ ఏంటి తెలుసా? మన విశ్వాసాన్ని ఒకవేళ అది అల్పముగా స్వల్పముగా ఉంటే దానిని గొప్పదిగా మనము మార్చుకోవాల్సిందే. హల్లెలూయా. కమాన్, హల్లెలూయా. కమాన్ కమాన్ కమాన్. పక్కన చూసి చెప్పండి అమ్మా, మన అల్ప విశ్వాసము గొప్ప విశ్వాసముగా మారాలి అని చెప్పండి అమ్మా. అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును గదా. అబ్బా, అడవి పువ్వుల్ని అలంకరించిన దేవుడు నీకు వస్త్రాలను ఇవ్వడా? ఆకాశ పక్షులకి ఆహారం పెడుతున్న దేవుడు నీకు ఆహారం పెట్టడా అని ఆ రోజున యేసుక్రీస్తు ప్రభువారు తన ముందర ఉన్న ప్రజలతోటి మాట్లాడుతున్నాడు. ఈ రోజున అదే యేసుక్రీస్తు ఆత్మరూపంలో మన మధ్యలో ఉండి మీతో మాట్లాడుతున్నాడమ్మా. మీరు మీ అల్ప విశ్వాసముల నుంచి మీరు బయటకు వచ్చేసేయాలి ఉదయకాల సమయంలో. ఎందుకంటే అల్ప విశ్వాసంలోనంత వరకు నువ్వు చింతిస్తూనే ఉంటావు, నువ్వు కలవరపడుతూనే ఉంటావు. అందుకే ఇదిగో అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది చూడండమ్మా. 27వ వచనం చదవండమ్మా. మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు. చూసారా, మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు. నువ్వు చింతపడటం వలన ఏది జరగదు, ఏది మారదు. కానీ నువ్వు ఒకటి చేస్తే నీ పరిస్థితి మారిద్ది. ఏంటో తెలుసా? నీ అల్ప విశ్వాసంలోంచి నువ్వు గొప్ప విశ్వాసంలోకి మార్చబడితే నీ పరిస్థితులు అప్పుడు మారతాయమ్మా. నువ్వు చింతించడం వలన నీ పరిస్థితి మారదు. నీ విశ్వాసమును నువ్వు అభివృద్ధి చేసుకోవటం ద్వారా నీ పరిస్థితులు మారతాయి. నువ్వు చింతించడం వలన నీ పరిస్థితులు ఒక్క రవ్వ కూడా మారదు. కానీ నువ్వు ప్రార్థనలో, ఉపవాసాల్లో విశ్వాసమును విడుదల చేస్తూ దేవుని ఎదుట నీ విశ్వాసాన్ని ఎప్పుడైతే నువ్వు కనపరుస్తూ ఉంటావో, దట్ ఈస్ వాట్ పరిస్థితుల్లో మార్పును తీసుకుని వచ్చేది. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీ అందరితో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, మనందరితో మాట్లాడుతున్నాడమ్మా. మనము మన స్వల్ప విశ్వాసంలోంచి గొప్ప విశ్వాసములకి మారాల్సిందే ఉదయకాల సమయంలో. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చదువునమ్మా త్వరగా.
కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, ఇక్కడ నుంచి చాలా జాగ్రత్త అమ్మా. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతుకుడి. ఏం చేయాలంట? చింతిస్తున్న ప్రజలకి ఓదార్పుగా మాట్లాడాడు, బలపరిచే మాటలు మాట్లాడాడు దేవుడు. ఏమన్నాడంటే, పరలోకమందున్న మీ తండ్రి అడవి పువ్వులను అలంకరించిన దేవుడు నీకు వస్త్రములు ఇవ్వడా? ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు నీకు ఆహారం ఇవ్వడా? మీరు మీ అల్ప విశ్వాసంలోంచి మీరు మారాలి అని ప్రభు మాట్లాడాడు. ఓకే, వారు మారు మనసు పొందారు. అయితే వెంటనే ప్రభు అంటున్న మాట ఏంటంటే, ఈ చింతించడం పక్కన పెట్టి మొదట చింతిస్తున్న మీ అందరూ చేయాల్సిన పని ఇంకోటి ఉందంట. చింతిస్తున్న వారు అందరూ చేయాల్సిన పని ఇంకోటి ఉందంట. అందరు చెప్పండి, మొదట చేయాల్సిన పని ఒకటి ఉందని చెప్పండి. అందరు చెప్పండి, మరలా చెప్పండి, మొదట చేయాల్సిన పని ఒకటి ఉందని చెప్పండి. ఏంటంట? కాబట్టి మీరు ఏంటంట? 33 వచ్చిన చదవండి అందరము. కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి. ఏం చేయాలంట? మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవుడు మాట్లాడుతున్న మాట చూడమ్మా. మొదట ఆయన రాజ్యమును వెతకండి అంటున్నాడు. మొదట ఆయన నీతిని వెతకండి. ఏంటి రాజ్యము? రాజ్యములు ఏముంటుందమ్మా? ఒక రాజ్యానికి వెళ్ళాం. ఇప్పుడు మనం అమెరికా వెళ్ళామమ్మా. అమెరికాలో ఎవరు ఉంటారు? అమెరికాను పరిపాలిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఉంటాడు. అమెరికా అంతటా ఏం కనపడుతుంది? డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్రభుత్వము, నియమాలు, చట్టాలు కనపడతాయి. ఇప్పుడు మొన్న ఒక చట్టం పెట్టాడు. ఏం పెట్టాడు? ఏదో వీసా క్యాన్సిల్ చేసేసారు. ఆ వీసా ఉన్న వాళ్ళు ఇంక వెళ్ళటానికి వీల్లేదు. అక్కడే ఉన్నవాళ్ళు వచ్చేసారు ఇప్పుడు ఆ వీసా మీద ఉన్నవాళ్ళు. సో ఇప్పుడు అమెరికా వెళుతున్న వాళ్ళందరికీ ఏం కనపడుతుందంటే, అమెరికాని పరిపాలిస్తున్న అమెరికా రాజు అయిన డొనాల్డ్ ట్రంప్ కనపడతాడు. అతని యొక్క నియమాలు, చట్టాలు కనపడతాయమ్మా. ఇప్పుడు ఇక్కడ వాక్యంలో రాయబడుతుంది ఏంటంటే, ఆయన రాజ్యము అంట. ఆయన రాజ్యం ఎక్కడుంటుంది? మన దేవుడైన యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడని వాక్యంలో రాయబడుతుందమ్మా. కమ్ ఆన్, హల్లెలూయా. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నథింగ్ బట్ ద చర్చ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యము వేరే ఏది కాదమ్మా. దేవుని సంఘమే దేవుని రాజ్యం. ఎందుకంటే ఇక్కడికి వచ్చాక నీకేం కనపడుతుందమ్మా? దేవుని యొక్క సన్నిధి మీకు అనుభవిస్తున్నారు. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఇక్కడ జరుగుతున్న ఆరాధన క్రమం కానీ, ఇక్కడ జరుగుతున్న వాక్య పరిచర్య క్రమం కానీ, ఇక్కడ జరుగుతున్న ప్రార్థనా క్రమము, ఇవన్నీ మనుషుడు కల్పించినవి కావు. ఇవి దేవుడు నియమించిన నియమావళి, ఒక సంఘము. సో ఇక్కడికి లోపలికి అడుగు పెట్టిన తర్వాత ప్రతి ఒక్క వ్యక్తి అనుభవించేది దేవుణ్ణి, వినేది దేవుని స్వరము, పాటించేది ఇక్కడ దేవుని యొక్క నియమాలే. సో దేవుని రాజ్యము వేరే ఏది కాదు కానీ సంఘమే. ఆ రోజున ఆయన ముందర జనసమూహములు వేల మంది కూర్చొని ఉన్నారు. వారి భవిష్యత్తులను గురించి ఆలోచిస్తున్నారు, వారి కుటుంబాల గురించి ఆలోచిస్తున్నారు, వారి జీవితాల గురించి వారు ఆలోచిస్తూ చింతపడుతూ కలవరపడుతుంటే ప్రభు అన్న మాట ఏంటి తెలుసా? మొదట మీరు ఆయన రాజ్యాన్ని వెతకండి అంటున్నాడు. ఈరోజు నేను మాట్లాడుతున్నామ్మా, ఆయన రాజ్యము వేరే ఏది కాదు. ఇదిగో ఆయన రాజ్యము దేవుని మందిరమే. ఎందుకంటే స్పష్టంగా మీ అందరికీ ఇంతకు అర్థమైంది చెప్పాను. అమెరికా వెళ్తే ఎవరు కనపడ్డారు? ఎవరు కనపడతారు? అమెరికాలో ట్రంప్ కనపడతాడు. ఇక్కడికి వస్తే ఎవరు కనపడతారు? దేవుడే. ఈ లోపల ఉంటే ఏం కనపడుతుంది? నియమావళి, దేవుని నియమావళి. ఇక్కడ ఏం వినపడుతుంది? ఎన్నిపేరు మాటలు కాదు, దేవుని వాక్యము వినపడుతుంది. సో ఏ రాజ్యములో అయితే ఒక రాజు కనపడుతూ అతని యొక్క మాటలు వినపడుతూ అతని యొక్క శాసనములు అమలవుతూ ఉంటాయో అది ఆ రాజు యొక్క రాజ్యము. ఇదిగో ఇక్కడ దేవుని రాజ్యం ఏంటి తెలుసా? ఇక్కడ దేవుడు వినపడతాడు, దేవుడు కనపడతాడు, దేవుడు తన బిడ్డల్ని దర్శిస్తాడు. దేవుని రాజ్యము బయట లేదమ్మా. దేవుని రాజ్యం ఏంటి తెలుసా? దేవుని ఇల్లే దేవుని రాజ్యమై ఉన్నది. చింతపడుతూ కలవరపడుతున్న వారందరికీ ఈ రోజున దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటి తెలుసా? మొదట ఆయన గృహాన్ని వెతకాలంట. ఈ రోజున మీరందరూ ఆయన రాజ్యంలోనికి వచ్చారు, ఆయన గృహంలోనికి వచ్చారమ్మా. ఎందుకు అంటే ఆశీర్వాదం వేరే ఎక్కడో ఆరంభం అవుదమ్మా. మీకు ఒక మాట చూపించినమ్మా. ఆశీర్వాదము
65వ అధ్యాయం కీర్తనల గ్రంథం 65వ అధ్యాయంకి వెళ్ళిపోండమ్మా. 65వ అధ్యాయం కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 4వ వచనం చదవండమ్మా. 65వ అధ్యాయం 4వ వచనం చదవండమ్మా. నీ ఆవరణములో నివసించున్నట్లు, ఏంటంట? నీ ఆవరణములలో నివసించున్నట్లు, నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు. అమ్మా, మీ గురించి మాట్లాడుతున్నాడు. దేవుని ఆవరణములో, చదవండమ్మా, అందరు చదవండమ్మా. దేవుని ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు. ఈ రోజు మిమ్మల్ని అందరినీ దేవుడు ఈ సంఘములో ఏర్పరచుకున్నాడు, ఈ సంఘంలో ఉండటానికి చేర్చుకున్నాడమ్మా. దేవుడు మీ గురించి మాట్లాడుతున్న మాట తెలుసా? మీరు ధన్యులు, మీరు ఆశీర్వదించబడిన వారు అని చెప్పేసి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన ఆవరణములో నివసించినట్లు చూసారా? కీర్తనల గ్రంథం 15వ అధ్యాయంలో ఉంటుంది, యెహోవా నీ పరిశుద్ధ పర్వతం మీద నివసించువాడు. ఇంకా ఏంటంట? ఆ తర్వాత అతిథిగా ఉండేవాడు అంట. నేను చెప్తున్నానమ్మా, దేవుడు తన మందిరములో మనలందరినీ నివసించమంటున్నాడు కానీ అతిథులుగా ఉండమనటం లేదమ్మా. అతిథులు అంటే ఏంటి తెలుసా? అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు. చర్చికి చాలామంది చూడండి, నెల మొత్తంలో ఒక ఆదివారం వస్తారు అతిథులుగా రావటం. ఇంకొంతమంది ఉంటారు పండగలు అప్పుడు వస్తారు అతిథులుగా రావటం. దేవుడు అటువంటి వారి గురించి మాట్లాడటం లేదమ్మా. ఏమంటున్నాడంటే ఆయన ఆవరణములో నివసించినట్లు ఏర్పరచుకొని చేర్చుకునివాడు ఏంటంట? ధన్యుడు. అమ్మా, ఎవరైతే ఈ సంఘంలో నాటబడిన జీవితాలు జీవిస్తున్నారో, ఈ సంఘంలో మీరు మీ కుటుంబాలు నాటుకొని ఎంతమంది అయితే ఈ సంఘానికి నమ్మకంగా ఉంటున్నారో వారందరికీ నేను చెప్తున్న మాటమ్మా, మీరు ఆశీర్వదించబడిన వారుగా ఉన్నారమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నా మాట కాదు, ఇది దేవుని మాట. చదవండమ్మా. నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునివాడు ధన్యుడు. ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. చూసారా? పరిశుద్ధాలయములోని మందిరములోని మేలు చేత. చూసారా? ఈ సంఘములో ఒక ఆశీర్వాదం ఉంటుంది, ఈ సంఘములో ఒక మేలు ఉంటుందమ్మా. ఆ రోజున చింతిస్తూ కలవరపడుతూ రేపటిని గురించి, వారి కుటుంబాల గురించి, వారి భవిష్యత్తుల గురించి కలవరపడుతున్న వారితో దేవుడు ఏమన్నాడంటే, మొదట ఆయన రాజ్యానికి రండి అన్నాడు. ఎందుకన్నాడంటే ఆయన రాజ్యములో, ఆయన మందిరములో ఒక మేలు ఉంది. ఆ మేలులు చేత మనము తృప్తి పొందుతాము. హల్లెలూయా. ది రెస్టోరేషన్ సెంటర్ చర్చ్ మీద ఒక ఆశీర్వాదం పెట్టాడమ్మా. ఎన్ఈపిఆర్ మినిస్ట్రీస్ మీద ఒక ఆశీర్వాదం పెట్టడమ్మా. ఈ ఆశీర్వాదములో మీరు పాలు పంపులు పొందాలన్నా ఈ ఆశీర్వాదము చేత మీరు తృప్తిగా ఎట్లా ఉండాలంటమ్మా? చదవండి ఒకసారి వచ్చినము, చదవండమ్మా ఒకసారి వచ్చినాము. మరలా ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత. చూసారా? నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. చూసారా? మనల్ని తృప్తి పరుసు అంటున్నాడమ్మా. ఆ రోజున తృప్తి లేకుండా చింతిస్తూ నీరసించి భవిష్యత్తును గురించి కలవరపడుతున్న ఆ వేలాది మంది ప్రజలతోటి దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆయన రాజ్యములోనికి రండి అన్నాడు, ఆయన సమాజంలోనికి రండి అన్నాడు, ఆయన బిడ్డల మధ్యలోనికి రండి అన్నాడు. ఎందుకంటే అక్కడ ఒక మేలు ఉంటుంది. ఆ మేలు చేత తృప్తి లేని మీ అందరికీ, చింతిస్తున్న మీ అందరికీ తృప్తిని అనుగ్రహిస్తా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరు నాతో పాటు చెప్పండి, దేవా నీ మందిరములోని మేలు చేత నన్ను, నా కుటుంబాన్ని తృప్తిపరచు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు సంఘములోనికి రమ్మన్నాడు? ఆ రోజున రాజ్యములోనికి రమ్మన్నాడు. ఎందుకు ఈ రోజున మీ అందరితో మాట్లాడుతున్నాడు? ఎస్, మీరందరూ సంఘంలోనికి వచ్చిన వారే, మీరందరూ సంఘంలో నాటబడిన వారే, కాదనటం లేదమ్మా. మీరందరూ గుర్తించాల్సిన ఇంకొక విషయం ఉందమ్మా. ఈ సంఘంలో ఒక మేలు పెట్టాడు దేవుడు, ఈ సంఘంలో ఒక ఆశీర్వాదం పెట్టాడు దేవుడు. దాని చేత నిన్ను, నీ కుటుంబాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నాడు? తృప్తిపరచాలనుకుంటున్నాడు. అందుకే ఆయన అన్నాడు, ఏమన్నాడంటే, కాబట్టి ఆయన రాజ్యమును మొదట వెదకండి అన్నాడు. అప్పుడు అవన్నీ అనుగ్రహించబడతాయి.
ఎప్పుడైతే ఆయన రాజ్యంలోనికి చేర్చబడతావో ఆ మందిరంలో నీ మేలు నీ మీద, నీ కుటుంబం మీద విడుదలవుతుంది. కాబట్టి ఇదిగో ఏమవుతుంది అంటే నువ్వు నీ కుటుంబము తృప్తిగా బ్రతుకుతారు. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. సో ఇప్పుడు ఆయన రాజ్యము తర్వాత ఏమన్నాడు? ఆయన నీతిని. ఏంటి నీతిని వెతకటం అంటే ఏంటి? ఇదిగో వాక్యంలో రాయబడిన మాట దగ్గరికి వెళ్ళిపోదాము. 132వ కీర్తనకి వెళ్ళిపోదాము. 132వ కీర్తన 9వ వచనము. 132వ కీర్తన 9వ వచనము. కమాన్ 132వ కీర్తన 9వ వచనం చదువుదామమ్మా. నీ యాజకులు నీతిని ఏంటంట? నీతిని వస్త్రము వలె ధరించుకుంటూ. చూసారా? అంటే ఇప్పుడు నీతిని వెతకటం అంటే ఏంటంటే మందిరంలోనికి వచ్చిన నీవు సేవకుడిని, యాజకుడిని ఇదిగో హత్తుకొని ఉండాలి. మొదట ఆయన రాజ్యం అంటే దేవుని మందిరము, ఆయన నీతిని వెతకటం అంటే నీకు ఒక సేవకుడు ఉండాలమ్మా, నీకొక ఆత్మీయ తండ్రి ఉండాలమ్మా. మరలా చెప్తున్నానమ్మా, క్రీస్తును వెంబడిస్తున్న మీ అందరికీ నేను చెప్తున్నానమ్మా, ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఒక సొంత మందిరం ఉండాలి. ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఒక సొంత దైవజనుడు ఉండాల్సిందే. దట్ ఈస్ అ బేసిక్ ఫౌండేషన్. అది క్రైస్తవ్యానికి ఒక పునాది అంతే. నేను మాట్లాడుతున్న మాటలు కదా అవి, దేవుడు మాట్లాడుతున్న మాటలే. ఏంటంటే ఆయన రాజ్యమును వెతకమంటున్నాడు, ఆయన నీతిని వెతకమంటున్నాడు. ఏంటంటే సర్చ్ ఏ టెంపుల్, దేవుని మందిరాన్ని వెతుకు. ఏ మందిరములో అయితే నీకు దేవుని స్వరము వినపడతా ఉంటుందో, ఏ మందిరములో అయితే నీవు దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ ఉంటావో, ఆ మందిరములో ఇదిగో నిన్ను, నీ కుటుంబాన్ని నాటుకో. ఆ తర్వాత ఆ మందిరంలో ఉన్న దైవజనుడు నీతిని ధరించుకుని ఉంటాడు. అదే నీతిని వెతకడం అంటే ఏంటంటే వెళ్ళి నీ కుటుంబాన్ని అతని యొక్క అభిషేకానికి అంటు కట్టుకొని ఉండాలన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారమ్మా, యోహాను సువార్త 15వ అధ్యాయంలో అన్నారు, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు నాకు వేరే ఉంటే ఫలించరు, మీరు నాతో అంటు కట్టుకొని ఉండాలి, అప్పుడే మీరు బహుగా ఫలిస్తారంట. ఒక సేవకుడికి, ఒక దైవజనుడికి అప్పగించుకొని అంటు కట్టబడిన జీవితం జీవించాలమ్మా. ఈరోజు నేను ఒక సేవకుడున్నా కూడా నేను ఒక సేవకుడికి అంటు కట్టబడి ఉన్నాను, నేను ఒక దైవజనుడికి లోబడి ఉన్నాను. అదేంటి, నాకు సంఘం నడిపించడం రాదా, వాక్యం చెప్పడం రాదా, దేవుడు నాతో మాట్లాడతాడంటే మీ అందరికీ తెలుసు. బట్ స్టిల్ వాక్యానికి లోబడాలి. అది సేవకుడైనా, అది విశ్వాసైనా, మీ పైన ఒక నాయకులు ఉండాల్సిందే. అది దేవుని యొక్క నియమం. ఆ రోజున రేపటిని గురించి చింతిస్తున్న అనేక మంది జనసమూహములకు ప్రభు చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే చింతించమాకండి అని చెప్పాడు. రెండో మాట ఏమంటే తెలుసా? మొదట ఆయన రాజ్యాన్ని వెతకండి, మొదట ఆయన నీతిని వెతకండి. వన్స్ యూ ఫైండ్ ఎ టెంపుల్, ఒకసారి నువ్వు ఒక దేవుని మందిరాన్ని కనుగొని ఆ మందిరంలో నువ్వు నాటుకున్నావా, ఆ మందిరంలో ఉన్న సేవకుని యొక్క హత్తుకొని నువ్వు అంటుకట్టుబడి జీవిస్తున్నావా, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అని చెప్పన్నాడు. హల్లెలూయా. కమాన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అండ్ ఈరోజు మీరందరూ ఇక్కడికి వస్తున్నారమ్మా, మీ అందరికి నేను చెబుతున్న రెండవ మాట ఏంటో తెలుసా? బీ ఫెయిత్ఫుల్ టు దిస్ చర్చ్. సెకండ్ మాట, మొట్టమొదటి మాట ఇదిగో దేవుని మందిరంలో నాటబడి ఉండాలి. రెండవ మాట, దేవుని మందిరానికి నమ్మకముగా బ్రతకాలి. రెండవ మాట, దేవుని మందిరానికి నమ్మకంగా బ్రతకాలి. లూకాసు సువార్త 10వ అధ్యాయంకి వెళ్ళిపోండి అమ్మా త్వరగా. 3వ వచనం చదవండి. మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను. అసలు చూసారా, దేవుడు తనను వెంబడిస్తున్న శిష్యులకైతేనేమి, ఇంకా దానిపై వచనంలో 70 మంది ఇతరులను వాళ్ళందరితో చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరు వెళ్ళండి, ఈ లోకంలోనికి మేము పంపిస్తున్నాను. ఎట్లా పంపిస్తున్నానంట? తోడేళ్ల మధ్యలోనికి. ముందుగానే డిస్క్లైమర్ పెట్టేశాడు దేవుడు. అరే, తోడేళ్ల మధ్యలోకి వెళ్తున్నారు, మీరు ఎట్లా వెళ్తున్నారు తెలుసా? ఏ తోడేలైన గొర్రెను చూసిందా మీదబడి పట్టి చీల్చి చెండాడేస్తుంది అంతే. దేవుడు ముందుగానే చెప్తున్నాడు, తోడేళ్ల మధ్యలోకి నేను మేము పంపిస్తున్నాను, మీరు గొర్రెల వంటి వారు. లోకం మిమ్మల్ని భయంకరంగా శ్రమపరుస్తుంది, లోకంలో ఉన్న మనుషులు భయంకరంగా నిన్ను ఇబ్బంది పడతారు. మీరు ఒక గొర్రెల వంటి వారుగా వారికి కనపడతారు, ఏమి చేయలేని వారుగా కనపడతా ఉంటారు, ఏమి చేతగాని వారిలా కనపడతా ఉంటారు. వారు తోడేళ్ళ వరే
నీ మీద నీ కుటుంబం మీద దాడి చేస్తుంది అని దేవుడు ముందుగానే మాట్లాడుతున్నాడు. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను. అయితే మీరేం చేయాలి? ఇప్పుడు కత్తులు తీసుకుని వెళ్ళమంటున్నాడా? ఏమంటున్నాడమ్మా? ఆ తర్వాత వచ్చిన సంచినైనను ఏందంట? సంచినైనను జాలెనైనను చెప్పులనైనను తీసుకొని పోవద్దు. త్రోవలో ఎవరినైనను కుశల ప్రశ్నలు అడగవద్దు. ఈ తోడేళ్ల మధ్యకి గొర్రెల వల్లే పంపుతున్నానని చెప్పేసి ఒక కత్తి తీసుకుని వెళ్ళండి అనలా, లేదంటే మీరు తోడేలు వల్లే వేషం వేసుకుని వెళ్ళండి అని అనలా. ఏమన్నాడంటే గొర్రెల్లాగా వెళ్తున్నారు కదా, సంచిని తీసుకుని వెళ్ళమాకండి, జాలెని తీసుకుని వెళ్ళమాకండి, చెప్పులు కూడా తీసుకుని వెళ్ళమాకండి. నేను చెప్తున్నానమ్మా, దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఆశీర్వాదాల్ని చాలా మట్టుకు మనము అన్యజనుల ముందర మనము పెట్టకూడదు, పంచుకోకూడదు. తెలుసా అమ్మ, నీకు ఒక ఉద్యోగం వచ్చిందమ్మా, నీకు ఒక వ్యాపారం అభివృద్ధి వస్తుంది, సంఘంలో సాక్ష్యం చెప్పావు, సంతోషము. నీ బంధువులతోటి నెలవైన వారితో నువ్వు పంచుకున్నావు, సంతోషమే. గుర్తుపెట్టుకో, కొంతమంది ఉంటారు, నేను పోయిన వారం చెప్పాను, కుక్కల వంటి స్వభావం ఉన్నవాళ్ళు, ఇంకోటి ఏంటి, పందుల వంటి స్వభావం. ఆ పందుల వంటి స్వభావం ఏం చేస్తారు సార్? పడి నీ మీద ఇది చేస్తాయి. దేవుడు అదే అన్నాడు, అరే తోడేళ్ల మధ్యలోకి వెళ్తున్నారా, నీ దగ్గర సంచి చూసారా, ఆ సంచి లాక్కోవటానికైనా నిన్ను చంపేస్తారు. నీ దగ్గర జాల చూసారా, ఆ జాల లాక్కోవటానికైనా చంపేస్తారు. ఇదిగో నువ్వు నడవడానికి ఒక చెప్పులు కనపడ్డా, ఆ వాటి గురించి అయినా సరే. అందుకే వాళ్ళ ముందర నువ్వు ఎట్లా ఉండాలంటే, తోడేళ్ళ ముందర నా దగ్గర ఏమీ లేదు నేను తప్ప అన్నట్టు ఉండాలి అని చెప్పి అంటున్నాడు. అలా మిమ్మల్ని మీరు కాపాడుకోండి అంటున్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు? త్రోవలో ఎవరినైనను కుశల ప్రశ్నలు అడగవద్దు. కూర్చొని అన్యులతో ముచ్చటేసుకోమాకన్నట్టున్నాడు దేవుడు అంటున్నాడు. నువ్వు వెళుతుంది ఏంటి? నువ్వు దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెకి ఈ లోకంలో ఉంటున్నావు అమ్మా, అన్యులతో సాంగత్యం ఉండడానికి వీల్లేదు అంటున్నాడు. శిష్యులకు డైరెక్ట్గా చెప్పాడు, మీరు వెళ్ళేది ఒక పట్టణానికి వెళ్ళబోతున్నారు, ఒక గ్రామానికి వెళ్ళబోతున్నారు, దారిలో ఎవరితో మాట్లాడమాకండి. అదేందన్నా మాట్లాడి మేము సాక్ష్యం చెప్పుకుంటాం, మేము సువార్త చెప్తాం, ఇది కాదు. ఎందుకంటే తోడేళ్ల మధ్యలో నీకు వెళ్తున్నావు, ఎవరు ఏ వ్యక్తులు లాంటి వాళ్ళు నీకు తెలీదు. నీ కుటుంబ రహస్యాలు తెలుసుకోనో, లేదంటే నీ బలహీనతలు తెలుసుకొని ఎవడు ఎట్లా ప్రవర్తిస్తాడో తెలియదమ్మా. జాగ్రత్త అమ్మా, నేను అందరికీ చెప్తున్నామ్మా, బయట లోకము తోడేళ్ల వాళ్ళే ఉన్నారు, మనం గొర్రెల వంటి వారము ఉన్నాము. జాగ్రత్తగా మనల్ని, మన కుటుంబాలను కాపాడుకుంటూ ఉండాలి మనం అంతే ఈ లోకంలో. ఎందుకంటే బయట ప్రభుత్వము చేస్తుంది, సాతాను ప్రభుత్వం చేస్తుంది. బయట భయంకరంగా సాతాను యొక్క అజమాయిషి జరుగుతుందమ్మా. వాటి టార్గెట్ అల్లా మనము మన కుటుంబాలే, వాటి టార్గెట్ అల్లా మనము మన కుటుంబాలు. అందుకే ప్రతి ఒక్క తండ్రికి నేను చెప్తున్నామ్మా, ప్రతి ఒక్క తల్లికి చెప్తున్నామ్మా, మీ బిడ్డలు మీరు జాగ్రత్తగా కాపాడుకుంటూ పెంచుకోండి అమ్మా. మీ బిడ్డలకి జాగ్రత్తలు నేర్పండి, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు. అసలు ఏ అమ్మ నేను చెప్తున్నామ్మా, ఏ యవన స్త్రీకైనా, ఏ యవన పురుషుడికైనా, ఇఫ్ యూ హ్యావ్ ఒక పెద్ద ఫ్రెండ్ సర్కిల్ ఉందంటే నువ్వు నాశనానికి దగ్గరగా ఉన్నావంటా నేను. నీ సర్కిల్ చాలా తక్కువగా ఉండాలి, నీ సర్కిల్ చాలా తక్కువగా ఉండాలమ్మా అని ప్రతి తల్లికి నేను చెప్తున్నామ్మా. ఒకవేళ నీ కుమార్తెలు కానీ, ఒక ప్రతి తండ్రికి చెప్తున్నామ్మా, ఒకవేళ నీ బిడ్డలు ఎక్కువగా మొబైల్ వాడుతున్నారంటే యూ నీడ్ టు చెక్. ఎందుకంటే బయట తోడేళ్ళు ఉన్నాయి, మనము గొర్రెలు వంటి వారము, పట్టుకొని ఇది చేసేస్తాయి మన జీవితాలని, మన కుటుంబాలని. ఆ తర్వాత వస్తాం మందిరానికి, ఏదో జరిగిన తర్వాత వాళ్ళు అట్ట చేశారు, వీళ్ళు అట్ట చేశారు, పాస్టర్ గారు అట్ట. జాగ్రత్త. చదవండి అమ్మా. మీరు ఏ ఇంటనైనను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానమౌనుగాక అని మొదట చెప్పుడి. సమాధాన పాత్రుడు అక్కడ ఉండిన ఎడల మీ సమాధానం అతని మీద నిలుచును, లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును. వారు మీకిచ్చు పదార్థములను అందరం చదువుదామా. వారు మీకిచ్చు పదార్థములు తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండుడి. దేవుని మందిరంలోనే మీరు ఉండాలా. దేవుని మందిరములో ఉంటూ ఇక్కడ ఇస్తున్న ఆత్మీయ ఆహారాన్ని తినుచు త్రాగుచు తృప్తి చెందుతూ నీ కుటుంబాల్ని ఇక్కడ నాటుకుని జాగ్రత్తగా పెంచుకోవాలా. దట్ ఈస్ వాట్. మీరు ఏ ఇంట, చదవండి, మరలా చదవండి ఆ మాట. వారు మీకు ఇచ్చు పదార్థములు తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండుడి. ఆ ఇంటిలోనే ఉండాలి. ఎందుకంటే దేవుని మందిరంలోనికి అపవాది జొరబడి నిన్ను లాక్కొని వెళ్ళలేడమ్మా. గొర్రెలు అన్నీ ఒక మందగా ఒక చోటనే ఒక తోడేలు బయటే ఉండిపోద్ది, కానీ గొర్రెల మందల నుంచి ఒక్క గొర్రెలు పక్క కట్టెళ్ళిన తోడేలు వెంటనే దాని దగ్గరికి వస్తాము. అందుకే
దేవుడి ఉదయకాల సమయంలో ఏమంటున్నాడు తెలుసా? సంఘములోనే నాటబడి నమ్మకంగా సంఘంలో ఉండండి, ఈ మందిరంలోని మేలు చేత మీ కుటుంబాన్ని తృప్తిపరుస్తాను, కాపాడుతాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండుడి. పనివాడు తన జీతమునకు పాత్రుడు, ఇంటింటికి తిరగవద్దు. ఇది అసలు ఇది చాలా అందరు చెప్పండి మీ మాట. ఇంటింటికి తిరగవద్దు. ఇంకోసారి చెప్పాలి, బిగ్గర చెప్పాలా? ఇంటింటికి తిరగవద్దు. అసలు కొంతమందికి ఉంటే ఇళ్లలో కాళ్ళు నిలబడవు. పక్కింటోడి దగ్గరికి వెళ్ళి ఏం ముచ్చట పెడదామా, ఎదురింటోడి దగ్గరికి వెళ్ళి ఏం ముచ్చట. ఈ మధ్య ఏంటంటే ముచ్చట్లు ఇళ్లలో పెట్టడంలా ఫోనుల్లో పెట్టుకుంటున్నారు. ఇంటికి వెళ్ళాల్సిన అవసరంలా. ఇప్పుడు వీడియో కాల్, గ్రూప్ కాల్, చెప్పాలా హలో హలో అందరు ఉన్నారు ఇక్కడ, వెళ్ళిపోయారు అప్పుడే కాల్స్లోకి. నేను మాట్లాడాల్సిన కాల్ అని చెప్పేసాను. ఈ రోజున ఇంటింటికి వెళ్ళటంలా, కానీ ప్రతి వ్యక్తికి మనం ఫోన్లు చేసుకుంటూ ఈరోజు అంతా ఏం జరిగింది, నీకెందుకు అసలు? వాడు ఏం వండుకుంటే నీకెందుకు, వాడు ఏం కట్టుకుంటే నీకెందుకు? అసలు December 1st ఇప్పుడు అందరికి ఒక రీజన్ ఉంటుంది. కొనుక్కున్నావా బట్టలు, చక్రాలు చేస్తున్నావా, ఇవి మేము అరిసెలు చేస్తున్నాం, నేను కొన్ని పంపిస్తా, నువ్వు కొన్ని పంపి. నువ్వు వండుకుంది నువ్వు తిను. నువ్వు ఎవరికైనా పెట్టాలనుకున్నావు కన్నా దాని చక్కగా ఒక బాక్స్ కట్టి, బయట లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళకి వండుకుంటున్నోడికి నువ్వు ఇంకొంచెం పంపించేది నాకు అర్థం కాదు. అంటే ఏం లేదు, వాడి దగ్గర కూడా నువ్వు కొంచెం తీసుకోవాలి. అది నీ ఇంటింటికి చెప్పట్ట చూసా, ఆ మాట కొంచెం కష్టంగా ఉంది. తిరగవద్దు. అలా మా ఫ్రెండ్ సర్కిల్లో అట్లా తిరుగుతూ ఉండే వాళ్ళని ఏమంటారంటే పేట పిచ్చోళ్ళు అంటారు. అంటే ఈ పేటలో ఏం జరుగుతుంది అన్నీ కావాలి వీడికి, ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, ఈ ఇంట్లో ఏం జరుగుతుంది, అట్లా. సరే, ఇప్పుడు ఇక్కడ మన ఆత్మీయ అర్థం తీసుకోవాలమ్మా. ఇంటింటికి తిరగకూడదంటే నీవు వస్తున్న ఈ సంఘానికి నువ్వు నమ్మకంగా ఉండాలి. ఈ దేవుని ఇంటికి, ఈ దేవుని మందిరానికి నువ్వు నమ్మకంగా ఉండు. అప్పుడు ఈ దేవుని మందిరంలో ఉన్న మేలు చేత నువ్వు తృప్తి చెందుతావు. అంతేగాని అది ఇల్లే కదా, అది దేవుని మందిరమే కదా, మనం అక్కడికి కూడా వెళ్ళొచ్చు కదా, నెలలో ఒకసారే కదా, అక్కడికి వెళితే ఏమైంది? దేవుడు తన వాక్యంలో ఖచ్చితంగా చెప్పాడమ్మా, ఒక విశ్వాసికి ఒక ఇల్లు ఉండాలి. ఏంటంటే దేవుని మందిరం. ఆ ఇంటిలో నాటుకొని ఆ ఇంటిలో ఫలించే కొమ్మలాగా ఉండాలి. అంతేగాని ఇంటింటికి తిరగటం అనేది దేవుడే ఒప్పుకోడు. మరలా చదువునమ్మా, ఆ మాట మరలా చదువునమ్మా. వారు మీకిచ్చు పదార్థములను తినుచు, ఇదిగో నీకు ఈ దేవుని మందిరంలో నీకు అనుగ్రహించబడుతున్న ఆత్మీయ ఆహారం, ఈ దేవుని మందిరంలో నీ కొరకు చేస్తున్న ప్రార్థనలు, ఈ దేవుని మందిరంలో నిన్ను చేర్చుకొని ఈ సంఘంలో ఒక సభ్యుడిగా, ఈ సంఘంలో ఒక వ్యక్తిగా నిన్ను గుర్తించి ఇక్కడ నిన్ను పెట్టుకున్నాము. దేవుడు నిన్ను ఇక్కడ ఏర్పరిచాడు. ఓకే, నన్ను దేవుడు ఇక్కడ ఏర్పరిచాడు. ఓకే, దేవుడు నన్ను ఇక్కడ నాటాడు. సో ఇప్పుడు నేను మాత్రమే కాదు, నా కుటుంబాన్ని కూడా తీసుకొని వచ్చి ఈ మందిరంలో నాటుకొని, ఈ మందిరంలో ఉన్న మేలు చేత నేను తృప్తి పొందాలి, నా భర్త తృప్తి పొందాలి, నా బిడ్డలు తృప్తి పొందాలి అన్న వైఖరిలో ఉండాలి. కానీ ఈరోజు ఇక్కడికి వెళ్ళామా, శుక్రవారం ఇంకో చోటుకి వెళ్దాం, ఈరోజు ఇక్కడికి వెళ్ళామా, నెక్స్ట్ ఆదివారం ఇంకో చోటుకి వెళ్దాము. అలా అన్ని ఇళ్ళు దేవుని ఇళ్ళేనమ్మా, అన్ని మందిరాలు దేవుని మందిరాలు, నేను కాదనటం లేదు. కానీ వాక్యం స్పష్టంగా చెప్తుంది, ఇంటింటికి తిరగమాకు అని చెప్పేసి అంటున్నాడు. అప్పుడు ఏమైందో తెలుసా? ఏ ఇంటిలో ఉన్న ఆశీర్వాదం నువ్వు సమృద్ధిగా తినలేవు, సమృద్ధిగా అనుభవించలేవమ్మా. శిష్యులకు దేవుడు చెప్పాడు, అరే మీరు ఒక ఇంట్లోకి వెళ్ళారు కదా, ఆ ఇంట్లో పెట్టే ఆహారము తిని ఉంటా ఉండ. పక్కింటోళ్ళు పిలిచారు, ఈరోజు చికెన్ దమ్ము చేసామంటారు. కొంతమంది అంటారు, ఈరోజు మీకు ఇష్టం కదా పాస్టర్ గారు, మటన్ దమ్ము చేసాము అని చెప్పేసి. కొంతమంది మీకు ఇష్టం కదా పాస్టర్ గారు, ఇదిగో స్వీట్ చేసామంటారు. వెళ్ళమాక, నువ్వు ఏ ఇంట్లో ఉన్నావో ఆ ఇంట్లోనే నమ్మకంగా ఉండు. ఆ ఇంట్లో పెడుతున్న ఆహారమే తింటా ఉండు. ఆ మందిరంలో నీ మేలు చేత నిన్ను తృప్తిపరిచే బాధ్యత నాది అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. చాలా స్పష్టంగా చెప్తున్నామా, ఈ లోకంలో ఉన్న ఏ సేవకుడు తన సంఘాన్ని తృప్తిపరచలేడు. దేవుడు మాత్రమే సంఘాన్ని తృప్తిపరుస్తాడు. ఎందుకంటే ఈ సంఘమునకు శిరస్సు ఆయన, ఈ సంఘము కొరకు చనిపోయింది కూడా ఆయనే. డోంట్ లుక్ ఎట్ ఎనీ మ్యాన్, ఏ మనుషుడు వైపు చూడమాక.
నేను తృప్తిపరుస్తానని చెప్పి నేను చెప్పను. ఎందుకంటే నాకు తెలుసు, నా సామర్థ్యం ఏంటో తెలుసు, నా శక్తి ఏంటో తెలుసు. నన్ను తృప్తిపరచాలన్నా, నిన్ను తృప్తిపరచాలన్నా, అదిగో గుర్తుపెట్టుకోండి, మనమందరం చూడాల్సిన దేవుడే. ఆ దేవుడు ఏమన్నాడంటే, కీర్తనల గ్రంథము 65వ కీర్తన 4వ వచనంలో, నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. మేము ఏం చేస్తామంట? తృప్తి పొందేదము. మనలందరినీ దేవుడు తృప్తి పరచును గాక. ఆమేన్. 2026వ సంవత్సరము మనము తృప్తిని అనుభవించే సంవత్సరముగా మనకుండును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఒక విశ్వాసి మొదటి బాధ్యత ఏమిటంటే, వాడు చింతించడం కాదు, వాడు కలవరపడటం కాదు. ఒక విశ్వాస యొక్క మొదటి బాధ్యత ఏంటంటే, వాడు ఒక మందిరాన్ని కనుక్కుంటాం. ఒక విశ్వాస యొక్క రెండో బాధ్యత ఏంటంటే, వాడు ఒక సేవకుడిని కనుక్కుంటాం. ఒక విశ్వాస యొక్క మూడో బాధ్యత ఏమిటంటే, ఆ మందిరానికి, ఆ సేవకుడికి అంటు కట్టబడి నమ్మకంగా జీవించటము. ఆ నాలుగోది, ఒక విశ్వాస యొక్క నాలుగో బాధ్యత ఏమిటంటే, ఆ మందిరములో వాడు ప్రార్థనలు చేయటము. మందిరములో ఏం చేయాలంట? ప్రార్థనలు చేయాలి. ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనం నుంచి చదవండమ్మా. యాకోబు బెయర్షెబా నుంచి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లతో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలువబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రినైన అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, దేవుడైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడైయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశము నాకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. ఒకానొక దినమున ఈ ఇంటి నుంచి పారిపోతున్న యాకోబు ఎక్కడికి వెళ్ళాడంటే దేవుని మందిరానికి వెళ్ళాడమ్మా. ఆ మందిరము ఇట్లా లేదు, అది ఒక అరణ్యం లాగా ఉన్నది. ఆ అరణ్యంలో ఒక స్థలంలోనికి వచ్చేసాడు. ఆ స్థలములో రాళ్ళు కనపడుతున్నాయి. ఆ రాళ్లలో ఒక రాయిని చక్కగా తలగడగా అనువుగా ఉన్న ఒక రాయిని తీసుకొని తలగడగా చేసుకొని నిద్రపోతున్నాడు. తనకు తెలియదు, తను పడుకుంటుంది పరలోకపు గవిని, అది దేవుని మందిరము అన్న విషయం తనకు తెలియదమ్మా. అక్కడ దేవుని సన్నిధి ఉందన్న విషయం తెలియదు. ఏమరపాటుగా నిద్రపోతుంటే సడన్గా తనకు ఒక దర్శనం వచ్చిందమ్మా. ఆ దర్శనం ఎట్లాగుంది తెలుసా? ఆకాశమునంటే నిచ్చెన కనపడుతుంది. ఎప్పుడైతే ఒక సంఘములో మనం నాటబడి ఉంటామో, నేను చెప్తున్నానమ్మా, నీ ఆత్మీయ జీవితము తెరవబడుతుందమ్మా. నువ్వు దేవుని దర్శనాలు నువ్వు పొందుకుంటావమ్మా. హల్లెలూయా. చాలామందికి నేను చెప్తున్నానమ్మా, దేవుడు నిన్ను దర్శించాలి అని అనుకున్నవాళ్ళు, నన్ను చాలాసార్లు దేవుడు దర్శించాడమ్మా. ఐ కెన్ టెల్ మెనీ విజన్స్ దట్ ఐ గాట్. నాకు అనుగ్రహింపబడిన దర్శనాలు, నాకు అనుగ్రహింపబడిన కళలు, నాకు అనుగ్రహింపబడిన ప్రత్యక్షతలని నాకు తెలుసమ్మా. ఇవి ఎలా వచ్చినాయి? ఓ మీరు పాస్టర్ గారు కాబట్టి వచ్చినాయి అండి అంటారా? నో 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 నో. నేను ఒక సేవకుడికి అంటు కట్టబడి ఉన్నానమ్మా. ఒక మందిరానికి అంటు కట్టబడి ఉన్నానమ్మా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇన్ని సంవత్సరాలు ఇక్కడ పరిచయం చేస్తున్నామా. నాకు తెలిసి ఒక్క సండే మాత్రం నేను ఇక్కడ లేను, వేరే దేశంలో ఉన్నాను. కానీ వేరే ఏ ఆదివారము నేను ఇక్కడ లేకుండా లేను. ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చి మీరు ఎలాగైతే ఆత్మీయ ఆహారము భుజిస్తున్నారో, నేను కూడా పరిశుద్ధాత్మ దేవుని దగ్గర ఆత్మీయ ఆహారం భుజిస్తూ ఉన్నానమ్మా.
వాట్ ఐఎమ్ డూయింగ్, సేవకుడైన నేనైనా విశ్వాసి అయిన నీవైనా సరే ఈ సంఘంలో నాటబడి ఉండాలి. నేను ఇక్కడ నాటుకుని ఉన్నాను, నాకు 100 ఆఫర్లు వస్తాయమ్మా. ఎందుకంటే ప్రతి సేవకుడు ఇంకొక సేవకుడిని ఎప్పుడు పిలుస్తాడు తెలుసు? యూజువల్గా ఒక ఆదివారం మా చర్చికి వచ్చి మెసేజ్ చెప్పండి అంటారు. నిజమా కదా? చాలామంది సేవకులు ఏం చేస్తారు సార్, ఆదివారం పాటు వాళ్ళ మందిరాన్ని వదిలిపెట్టేసేసి వేరే మందిరానికి వెళ్తారు. బట్ ఐ నెవర్ వెంట్. ఎందుకంటే నేను ఈ సంఘానికి డెడికేట్ అయి ఉండాలి, నేను ఇక్కడ నాటుకొని ఉండాలి అని చెప్పేసి. ఒక సేవకుని నేనే నాటబడిన జీవితం ఈ మందిరంలో ఉంటుంటే, విశ్వాసమైన నీవు గుర్తించాల్సిన విషయం ఏంటి తెలుసా? నీవు నీ కుటుంబం ఇక్కడ నాటుకుపోయి ఉండాలి అంతే. ఇంటింటికి తిరగకూడదు నేను, అలాగే నువ్వు కూడా ఇంటింటికి తిరగడానికి వీల్లేదమ్మా. ఆ రోజున అన్న ఎక్కడ చంపేస్తాడో, మోసం చేశానని చెప్పేసి నాన్న ఎక్కడ చంపేస్తాడో అని చెప్పేసి తన ఇంటి నుంచి పారిపోతున్నాడు యాకోబు. పారిపోతూ తెలియకనే దేవుని మందిరం దగ్గరికి వచ్చాడు. తెలియకనే ఆ దేవుని మందిరంలో ఉన్న ఒక రాయిని తీసుకొని తలగడగా చేసుకుని నిద్రపోతుంటే ఇదిగో తన యొక్క ఆత్మీయ జీవితము తెరవబడింది, తన యొక్క మనోనేత్రము వెలిగించబడ్డాయి. ఒక నిచ్చెన కనపడిందమ్మా, ఆకాశమునంటే ఒక నిచ్చెన కనపడింది. దేవదూతలు ఎక్కుచు దిగుచు ఉన్నారు. ఆ దర్శనమును చూస్తుండగానే వెంటనే దేవుని స్వరం వచ్చేసేసింది. ఆ దేవుని స్వరం ఏం మాట్లాడుతుంది తెలుసా? ఇదిగో 14వ వచనము, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును, నీవు పడమటికి నీ తట్టుకును, తూర్పు తట్టును, ఉత్తరము తట్టును, దక్షిణము తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా, నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడై ఉంటాను, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నేను కాపాడుచు ఈ దేశమునకు నేను మరలా రప్పించేదను, నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నేను విడువను. ఒక దర్శనం వచ్చింది, దేవుని స్వరం అతనికి వినపడుతుంది. ఎప్పుడైతే దేవుని స్వరం వినపడిందో, ఎప్పుడైతే ఒక దర్శనం అతనికి వచ్చిందో, వావ్, వెంటనే నిద్ర మేలుకున్నాడు. మేలుకుని అతను చెబుతున్న మొట్టమొదటి మాట ఏంటి తెలుసా? ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అని అనుకున్నాడంట. తను దేవుని మందిరంలోనికి వచ్చాడన్న విషయం తెలుసుకున్నాడు. వెంటనే నిద్ర లేచాడు. ఇది దేవుని మందిరం అన్నాడు, ఇది పరలోకపు గవిని అన్నాడు. ఆ తర్వాత అతను చేసిన పని చూడండి అమ్మా. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకునిన రాయిని తీసి దానిని స్తంభముగా నిలిపి, దానిని ఏం చేశాడంట? స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. అసలు ఇంటి నుంచి పారిపోతున్న యాకోబుకి నూనె డబ్బా తీసుకుని వెళ్ళాల్సిన అవసరం ఏంటి? మీకు అర్థమవుతుందన్నమాట. ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు? పారిపోతున్నాడు. దేని గురించి? మరణం అతను తరుముతుంది. చంపాలనుకుంటున్న వ్యక్తి ఎవరు తెలుసా? సొంత అన్న, సొంత తండ్రి వ్యతిరేకంగా ఉన్నారు. ప్రాణభయంతో ఇంటిలోంచి పారిపోతున్న యాకోబు ఏమి తీసుకుని వెళ్ళాలి? డబ్బులు తీసుకుని వెళ్ళాలి, బట్టలు తీసుకుని వెళ్ళాలి. కానీ అతడు ఏమి తీసుకుని వెళ్తున్నాడు? నూనెని తీసుకుని వెళ్తున్నాడు, అనాయింటింగ్ని తీసుకుని వెళ్తున్నాడు. నేను చెప్తున్నానమ్మా, మనం ఏ పరిస్థితుల్లోకైనా వెళ్ళనివ్వండి, మనం ఏ స్థితిగతుల్లోకైనా వెళ్ళనివ్వండి అమ్మా, మనం ఎల్లప్పుడూ క్యారీ చేయాల్సిన ఏంటో తెలుసా? దేవుడు మనకిచ్చిన సన్నిధి, తన ఆత్మాభిషేకాన్ని మనం క్యారీ చేయాల్సిందే. హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తనకు తలగడగా చేసుకున్న ఆ రాయిని తీసి ఏం చేశాడు తెలుసా? దేవుని మందిరం అని చెప్పి సరిపోవచ్చు కదా, కానీ ఏం చేశాడు? ఆ దేవుని మందిరంలో నూనె పోస్తున్నాడు. తను ఏదైతే క్యారీ చేస్తున్నాడో ఆ ఆయిల్ని అదేం చేస్తున్నాడు తెలుసా? నూనె పోస్తున్నాడు. నూనె పోసి ఆ తర్వాత ఏమంటున్నాడమ్మా? ఆ తర్వాత నూనె పోసెను మరియు అతడు ఆ స్థలమునకు బేతేల్ అను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను. అచ్చంగా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో జనాలు అట్లా బాధపడుతున్నాడు, అట్లా బాధపడుతున్నాడు యాకోబు కూడా. ఏం కావాలంట? తినుటకు ఆహారము, ధరించుకున్నటకు వస్త్రము. అంటే ఇవేమి లేవు, తినడానికి ఆహారం లేదు, ధరించుకోవడానికి వస్త్రము లేదు, కానీ నూనెను మాత్రం తీసుకుని వెళుతున్నాడమ్మా. ఐఎమ్ టెల్లింగ్ యూ అమ్మా, నీ దగ్గర ఏమి ఉన్నా ఏమీ లేకపోయినా దేవుడు అనుగ్రహించిన ఆత్మను నువ్వు ఎప్పుడు కలిగి ఉండాల్సిందే. నువ్వు హల్లెలూయా, దేవుడు అనుగ్రహించిన ఆ ఆత్మ ఎప్పుడు కలిగి ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఎప్పుడు కలిగి ఉంటే
ఇదిగో దేవుని మందిరంలో నువ్వేం చేయాలి తెలుసా? ప్రార్థనలు చేసేవాడుగా ఉండాలి. యాకోబు అదే చేశాడు. అది పరలోకపు గవిని అన్నాడు, అది దేవుని మందిరం అన్నాడు అని వెళ్ళిపోలా. ఏం చేస్తున్నాడు? దాని మీద నూనె పోసి ప్రార్థించడం ఆరంభించాడు. ఏమంటున్నాడు? చదవండమ్మా. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడేంటి, నేను వెలుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారము, ధరించుకున్నటకు వస్త్రములు నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. చూసారా, ఒక విశ్వాసి యొక్క తర్వాతి బాధ్యత ఏంటి తెలుసా? దేవుని మందిరంలో ప్రార్థనలు చేసేవారముగా మనం ఉండాలమ్మా. అది స్త్రీ అయినా సరే, అది పురుషుడైనా సరే. మన మూల పురుషుడైన యాకోబు దేవుని మందిరం అని గుర్తించిన తర్వాత అతడు చేసిన పని ఏంటి తెలుసా? నూనెను పోసాడమ్మా. నేను అదే అంటున్నానమ్మా. ఆ నూనె పోయటం అంటే ఏదో కాదమ్మా, ప్రార్థనను కుమ్మరించాడమ్మా. తన హృదయాన్ని కుమ్మరించుకున్నాడు, తన బాధ అంతా కుమ్మరించుకున్నాడు. సంగమా, మీరు మీ ఇంట్లో చేసే ప్రార్థన ఒకటి, నువ్వు వ్యక్తిగతంగా ఏకాంతంగా ఉన్నప్పుడు చేసే ప్రార్థన ఒకటి. కానీ గుర్తుపెట్టుకో, దేవుని యొక్క సన్నిధి చేత ఈ గోడలన్నీ అణువణువు నానిపోయి ఉన్నాయమ్మా. ప్రతి ఆదివారం మనము చాలా కాలం ఇక్కడ ఆరాధన చేస్తున్నామ్మా. నేను చెప్తున్నామ్మా, ఇక్కడ ఉన్న ప్రతి టైలు కూడా ప్రభు సన్నిధి చేత నానిపోయి ఉన్నదమ్మా. అండ్ ఇటువంటి ఒక ప్లేస్లోనికి వచ్చి నీ హృదయాన్ని కుమ్మరించుకొని ప్రార్థన చేయటము, మొక్కుబళ్ళు చేయటం అనేది ఉంది చూసావా, అది నీ బాధ్యత. యాకోబు ఇది దేవుని మందిరం అని చెప్పి వెళ్ళిపోలేదు, కానీ ఆ దేవుని మందిరంలో ప్రార్థనలు చేస్తున్నాడు, ఆ దేవుని మందిరంలో మొక్కుబళ్ళు మొక్కుంటున్నాడు. అని సంగమా నేను చెప్తున్నానమ్మా, మనము ప్రార్థించే వారముగా మనం ఉండాలి. ప్రియ తల్లి, ప్రియ తండ్రి, నేను చెప్తున్నానమ్మా, దేవుని మందిరములో ఇదిగో ప్రార్థనలు చేసేవారముగా, దేవుని మందిరంలో యాచనలు సమర్పించే వారముగా మనం ఉండాలమ్మా. నేను చెప్తున్నామ్మా, ఎవరైతే ప్రేయింగ్ పర్సన్గా ఉంటారో, ఎవరైతే ప్రేయింగ్ మ్యాన్గా, ప్రేయింగ్ ఉమెన్గా ఉంటారో, నేను చెప్తున్నామ్మా, వారు మీ కుటుంబాలకి ఒక డిఫెండర్ లాంటి వాళ్ళమ్మా. కమ్ ఆన్ నౌ, గివ్ గాడ్ సమ్ ప్రైజ్. ప్రతి ఒక్క ప్రార్థన పరుడికి, ప్రతి ఒక్క ప్రార్థన పరురాలకి నేను చెప్తున్నానమ్మా, యు ఆర్ ఏ డిఫెండర్ టు యువర్ ఫ్యామిలీ. విలాప వాక్యములకు వెళ్ళండమ్మా, చూపిస్తాను. 2వ అధ్యాయము 18వ వచనము 19వ వచనం చదవండమ్మా. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొర్రపెట్టుదురు, సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము. విరామము. ఏంటంట? సియోను కుమారి అని ఏమని పిలుస్తున్నాడు? ప్రాకారమా. అబ్బా, ఏమని పిలుస్తున్నాడమ్మా? ప్రాకారమా. ప్రాకారమా. అమ్మ, నేను చెప్తున్నామ్మా, ఏ వ్యక్తి అయితే ప్రార్థించేవారుగా ఉంటారో, ఏ వ్యక్తి అయితే ప్రార్థన పరులుగా ఉంటారో, మీరు మీ కుటుంబాలకు ఒక ప్రాకారముగా ఉంటారమ్మా మీరు. అండ్ అందుకే అన్నా నేను, యు ఆర్ అ డిఫెండర్ టు యువర్ ఫ్యామిలీ. దేవుడు మాట్లాడిన మాట, అది నేను మాట్లాడిన మాట కదమ్మా. ఏదో మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలను, ఏదో మిమ్మల్ని ప్రోత్సాహపరచాలని చెప్తున్న మాట కదమ్మా. దేవుడు తన వాక్యంలో రాయించాడమ్మా, సియోను కుమారి అని ఏమని పిలిచాడంటే ప్రాకారమా. ఎందుకు ఆమెను ప్రాకారమా అని పిలిచాడు? ఎందుకు ఆమెను డిఫెండర్ అని పిలిచాడంటే చదవండమ్మా. నదీ ప్రవాహము వలె, నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము. విరామము కలగనీయకుము. విరామం ఏంటంట? కలగనీయకుము. నీ కంటి పాపను, నీ కంటి పాపను విశ్రమింపనీయకుము. అబ్బబ్బబ్బ, ఏంటంట? విశ్రమింపనీయకుము. ప్రార్థనా పరురాలైన ఆ స్త్రీతోటి దేవుడు ఏమంటున్నాడంటే, అమ్మా, నువ్వు ఒక ప్రాకారానివి, నువ్వు నీ కుటుంబానికి ఒక ప్రాకారానివి. ప్రియ తండ్రి, నువ్వు నీ కుటుంబానికి ఒక ప్రాకారము వంటి వాడవు. అయితే ప్రార్థనాపరుడైన నీవేం చేయాలి తెలుసా? విరామము లేకుండా నీ కంటి పాపను విశ్రమింపనీయకుండా నదీ ప్రవాహము వలె కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉండమ్మా. కన్నీరు కార్చి ప్రార్థనలకు వెళ్ళే వాళ్ళని బయట లోకము ఇదిగో గొర్రెలను పిలుస్తుందమ్మా. మనల్ని బయట ఏమని పిలుస్తున్నారు? అందరూ వీళ్ళు గొర్రెలు అంటున్నారు, వీళ్ళు గొర్రెలు అంటున్నారు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? వీఆర్ డిఫెండర్స్ అంటున్నారు. మనము ప్రాకారము వంటి వారం అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను పోయిన వారం ఉన్న మాట, ఎందుకు కొంతమంది ప్రార్థనలు ఫలించవంటే ప్రార్థనా జీవితం లేని వారి ప్రార్థనలు ఫలించవు. ఒక ప్రార్థనా జీవితం కలిగిన వ్యక్తిని, ఒక ప్రార్థనా జీవితం కలిగిన ఏ స్త్రీనైనా, ఏ పురుషునైనా వాక్యము పిలిపేంటి తెలుసా? మీరు ఒక ప్రాకారం. ఎవరికి ప్రాకారం? ఈ మందిరానికి ఒక ప్రాకారం, నీ కుటుంబానికి ఒక ప్రాకారం, నీ సంఘానికి ఒక ప్రాకారం అమ్మా. అపవాది
ఈ సంఘమును ఏమైనా చేయాలన్నా, నీ కుటుంబాన్ని ఏమైనా చేయాలన్నా, నీ బిడ్డల్ని ఏమైనా తాకాలన్నా నీ ప్రార్థనను దాటి రావాలి. కానీ నువ్వు ప్రార్థన చేసి 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 ఉండటం వలన నీ ప్రార్థన, నీ కన్నీరు ఎట్లాగైంది తెలుసా, ఒక గోడలాగా కట్టబడిందమ్మా. దానిని దాటుకుని రాలేకపోతుంది అపవాది. ఐఎమ్ టెల్లింగ్ అమ్మా, నేను అంటున్నానమ్మా, నువ్వు కార్చిన ప్రతి కన్నీరు, నువ్వు మాట్లాడిన ప్రతి మాట ప్రార్థనలో అది ఒక ఇటుకల్లాగా, అది ఒక సిమెంట్ లాగా కన్నీరు ఒక ప్రాకారం కట్టబడిందమ్మా. నేను చెప్తున్నానమ్మా, నీ ప్రార్థనను దాటి అపవాది నీ ఇంట్లోకి చొరబడలేడు. అందుకే ప్రార్థనా జీవితం మనకు ఉండాలి. పాస్టర్ గారు కుదిరినప్పుడు ప్రార్థన చేసుకుంటున్నా పాస్టర్ గారు, అందుకే నీ ప్రార్థనలకు జవాబులు రావు. నువ్వు కూడా కొంతకాలంగా ఏమైందంటే, నేను ప్రార్థన చేస్తే జరగవులే అని చెప్పి అన్న దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుందామని అన్నా అని ఫోన్ చేస్తున్నావు, అన్నా అని అయిపోయిన తర్వాత వస్తున్నావు. అరే నేను చేస్తుంటే దేవుడు వింటున్నాడు, నువ్వు చేస్తున్న దేవుడు ఎందుకు వినటం లేదంటే నీకు నాకున్న వ్యత్యాసం ఏంటి తెలుసా? నాకు ఒక ప్రార్థనా జీవితం అన్నది, నాకు ఒక ప్రార్థనా జీవితాన్ని అలవాటు చేసుకున్నాను. సమయమైన అసమయమైన, ఒకవేళ ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటుంటే నిద్ర వస్తుందని చెప్పేసి బయటికి వెళ్ళిపోయి ఎండలో కూడా ప్రార్థన చేసుకుంటున్నాను. నేను అలా నిలబడి ప్రార్థన చేస్తున్నాను, అలా వెహికల్ డ్రైవ్ చేస్తూ ప్రార్థన చేస్తుంటే నడుము నొప్పి వస్తున్నాను, ప్రార్థన చేస్తూనే వచ్చాను. ఎందుకు? ఒక ప్రార్థనాపరుడు, ఒక ప్రార్థనాపరురాలు వారి కుటుంబాలకి, వారి సంఘాలకి ఒక ప్రాకారము వంటి వారు. అంతే. చదవనమ్మా. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము. అందరు చదవాలి ఆ మాటలు, ఇవన్నీ మనందరూ చేయాల్సిన మాటలు. అందరు చదవండమ్మా. నదీ ప్రవాహము వలె. వినపడట్లా మీ స్వరాలు, కళ్ళతో ఎవరు చదవమాకండి బైబిల్, అందరూ పెదాలతో చదువుదాం బైబిల్. రెడీ, 1 2 3. నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము. విరామము కలగనీయకుము. విరామము కలగనీయకుము. నెవర్ టేక్ ఎ వెకేషన్ ఫర్ ప్రేయర్. నేను చేశాను ప్రార్థన, ఈరోజు చేయటం, ఈరోజు ఎందుకులే అని అనుకోవటానికి వీలేదు. నీ కంటి పాపను విశ్రమింపనీయకుము. నీవు లేచి రేయి మొదటి జామున ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలి. నీవు లేచి రేయి మొదటి జామున, నీకెవరన్నా ట్యాగ్ చేశారా చూసుకోవాలి. నీవు లేచి రేయి మొదటి జామున నువ్వు ఫేస్బుక్ ప్రొఫైల్ ఓపెన్ చేసుకోవాలి, ఒక స్టోరీ పెట్టాలి. నువ్వు లేచి రేయి మొదటి జామున ఏం చేయాలంట? మొర్ర పెట్టుము. మనం అవి చేయం, మిగతా అన్నీ చేస్తాం. మళ్ళీ ఏమంటాం తెలుసా? ఏంటి పాస్టర్ గారు దేవుడు ఆశీర్వదించడం లేదు, ఏంటి పాస్టర్ గారు దేవుడు మమ్మల్ని బ్లెస్ చేయడు, ఏంటి మా జీవితాలు ఇట్లా ఉన్నాయి, ఎందుకు ఇట్లా ఉన్నాయి అంటే అందుకే దేవుడు రేయి మొదటి జామున మొరపెట్టుమంటున్నాడు, విశ్రమింపమాకన్నాడు, ఎడతెగకుండా ప్రార్థన చేయమంటున్నాడు. మనమేమో అప్పుడప్పుడు ప్రార్థన చేస్తున్నాం. సరే, కొంతమంది అంటారు మీలో, నేను రోజు చేస్తాను పాస్టర్ గారు అంటే, సరే సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ కదా అనుకొని, ఏవి లేకపోవడం కన్నా ఏదో ఒకటి ప్రార్థన చేసుకుంటున్నారు కదా అని ప్రార్థన ఎందాం అనుకుంటే, ఆ ప్రార్థన ఆరంభం నుంచి నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు, ముగింపు వరకు నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు. ఇది ఎట్లా ఉంది తెలుసా? మనం ఒక సరుకులు కొట్టుకెళ్తాం, వెళ్ళంగానే ఏమంటామండి? ఫస్ట్ బియ్యం, తర్వాత కందిపప్పు, తర్వాత మంచి నూనె, తర్వాత హలో చెప్పండి, వెళ్ళలేదు ఎప్పుడు మీరు? అదే, నువ్వు సరుకులు కొట్టోడికి దేవుడికి సంబంధం లేకుండా ఉంది. నువ్వు ప్రార్థన ఫస్ట్ చేయగానే పరలోకమందున మా తండ్రి అయ్యా మా ఆయన దీవించు, ఫస్ట్ మాట. పరలోకమందున మా తండ్రి అయ్యా మా తోడి కోడలు, పరలోకమందున మా తండ్రి అయ్యా మా ఆవిడ, పరలోకమందున మాత్రం అయ్యా మా పెద్దోడు, పరలోకమందున ఇక దేవుడు, నేను అనుకుంటానమ్మా, ఇక నీ బోటో నువ్వు ప్రార్థన కూర్చోబోతున్న దేవుడు వెళ్ళిపోతాడు. మా వీడు నీ భారం ఆయనకి ఇవ్వమన్నాడు, ఆయనే నీ భారం చూసి పారిపోతాడు. నాకు తెలిసినంతవరకు మాత్రం మా ప్రార్థన అది కాదు, ప్రేయింగ్ లైఫ్ అది కాదు. యు ఆస్క్ మీ, ఐ విల్ టీచ్ యూ. ప్రార్థనలో ఆరాధన ఉండాలి, ప్రార్థనలో ప్రభువును స్తుతించడం ఉండాలి, ప్రార్థనలో వాక్య ధ్యానం ఉండాలి. అంతేగాని ఫస్ట్ నుంచి ఇది చేస్తున్నాము ఆమె నేను గంట చేసే ప్రార్థన నో. ఆరాధన ఏది? నేను ఎప్పుడు చెప్పే మాట ఇప్పుడు కూడా చెప్తున్నామ్మా, దేవుడికి ఒక పని చేత కాదు, అది ఆయన స్తుతించుకోలేడు. ఆయన స్తుతించుకోలేడు కాబట్టి నిన్ను సృష్టించి ఏం చేశాడు? నన్ను స్తుతించమన్నాడు. దేవుడికి చేతగాని పని, దేవుడు చేయలేని పని
మనం ఎప్పుడైతే చేస్తామో మనకు చేతకాని పని, మనము చేయలేని పని దేవుడు చేసి చూపిస్తాడమ్మా మనకి. హల్లెలూయా. యు ఎంటైర్ బైబిల్ చదవండి అమ్మా, బైబిల్ మొత్తం చదవండి అమ్మా. ఎక్కడ దేవుడు తన గురించి తాను పొగుడుకున్నట్టుగా లేదు, ఎక్కడ దేవుడు తన గురించి తాను కీర్తన పాడుకున్నట్టు లేదు. దేవుడికి తాను పొగుడుకోవటం రాదు, దేవుడికి తాను మెచ్చుకోవటము, తాను గొప్ప చేసుకోవటము రాదు. తనకు చేతగాని పని ఏదైనా ఉందంటే అది తనను తాను స్తుతించుకోవటము, అది తనను తాను గొప్ప చేసుకోవటము. అందుకే మానవుని సృష్టించాడు, అందుకే దేవదూతలను సృష్టించాడు. సంగమా, ఇక్కడ మరలా చెప్తున్నానమ్మా, దేవుడికి చేతకాని పనిని నువ్వు దేవుడికి చేసి చూపిస్తే, నీకు చేతకాని పనిని, నీ వల్ల కాని పనిని, నీ శక్తికి మించిన పనిని, నీ బలముకు మించిన పనిని దేవుడు నీ పక్షముగా చేసి చూపిస్తాడమ్మా. ఆ రోజున పౌలు శిలలు ఆ చెరసాల బయటికి రావటం అసాధ్యము, అది వాళ్ళ చేతకాని పని, అది వాళ్ళ బలంకు మించిన పని. కానీ వారు చెరసాలలో ఏం చేశారు? ప్రభువును ఆరాధించారు, ప్రభువును స్తుతించడం ఆరంభించాడు. ఏమైంది? వారు ఎప్పుడైతే దేవుని స్తుతించడం ఆరంభించాడో దేవుడు భూకంపాన్ని పుట్టించాడు. భూకంపం పౌలు సృష్టించగలడా? చేయలేడు. చెరసాల పునాదులు అదిరేటట్టు పౌలు చేయగలడా? చేయలేడు. చెరసాల యొక్క ద్వారాలు తెరవటము పౌలు వల్ల అవుతుందా? అవదు. వారి శక్తికి మించిన పని దేవుడు వారి కోసం చేశాడమ్మా. అండ్ ఐఎమ్ టెల్లింగ్ అమ్మా, నువ్వు ప్రార్థనకు కూర్చున్నావు, ప్రతిరోజు ఏం చేస్తావు? ప్రభా అదివు, ప్రభా ఇదివు. అరే ఒక పాట పాడి ప్రభుని స్తుతించలేవా? అయ్యా నన్ను ఎంత ప్రేమించావయ్యా, నా స్థితిని చూచిన ప్రేమ, నాపై జాలిని చూపించిన ప్రేమ అని చెప్పేసి దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకుంటే, అయ్యా ఇంతగా నన్ను ప్రేమించావా, నీకు వందనాలయ్యా నీ ప్రేమకి అని చెప్పేసి. ఎంతకాలమైంది ప్రభుని నువ్వు ఆ మాట చెప్పి? నేను ఇక్కడ చెప్తాను మైకులో, చెప్పండి అంటే అప్పుడు అయ్యా వందనాలు ప్రభా, స్తోత్రం ప్రభా, వందనాలు ప్రభా. ప్రార్థనలో ఖచ్చితంగా ఆరాధన ఉండాలి, ప్రార్థనలో ఖచ్చితంగా నువ్వు దేవుని వాక్యాన్ని చదవాలి. ఎందుకంటే నువ్వు చెప్పాల్సి నువ్వు చెప్పేసేసుకొని నువ్వు ఆమేనని చెప్పేసి అది ఎట్లుంటో తెలుసా? వాడు ఉంటాడు, ఫోన్ చేస్తాడు, వాడు చెప్పాల్సింది చెప్పేసి ఏం చేస్తాడు? తప్పని ఏమంటావండి నువ్వు? ఎవరు కరెక్ట్ మాట అన్నారు? అది ఆంటీ తెలుగులో పనికిమాలినోడు ఉంది, నేను ఇంగ్లీష్లో ఏమంటాను? సెన్స్లెస్ ఫెలో అంటాను నేను. అంటే ఒక స్పృహ లేనోడు వీడు అని చెప్పేసి. నువ్వు చెప్పాలి, నువ్వు చెప్పి నేను కూడా చెప్పాలిగా. నువ్వు యేసునామం ఆమేన్ అని చెప్పేసి లేచి, అమ్మ ఎక్కువ రెండు యేసునామం అమ్మ అనేసి, అమ్మ వంట ఏం చేసావు, ఎప్పుడు బెండకైనా నువ్వు మాట్లాడావు. నువ్వు ఎప్పుడు ఆపుతావా అని దేవుడు చూసి తాను మాట్లాడదామని అనుకున్నాడు. తాను మాట్లాడదాం అనుకొని మానవుడైన మనకి దేవుడు ఒక బైబిల్ ఇచ్చాడు, ఇది ఓపెన్ చేసి చదవండి రా, నేను మీతో మాట్లాడతానని చెప్పేసి. నువ్వు అది చేయటంలా. అంటే నువ్వు ప్రార్థన ఏం చేసావు? అసంపూర్ణంగా చేసావు. ఒక సరుకులోడి దగ్గరికి వెళ్ళిపోయి నీకు కావాల్సిన చెప్పేసి నువ్వు ఇంటికి వచ్చేస్తావు, చూసావా? అలా వచ్చేసినట్టుగా ఉంది. సంఘం అట్లా ప్రార్థన చేయమాకండమ్మా. దేవుని మందిరంలో ప్రార్థనలు చేయాలి, అలాగే వ్యక్తిగతంగా నీకు ఒక ప్రార్థన జీవితం కూడా ఉండాలమ్మా. మనం ఎట్లాగుండాలంటే ఆ సియోను కుమారిలాగా హృదయాన్ని ఎట్లాగైతే నీళ్ల వల్లే కుమ్మరించుకుంటుందో అలా మనము కుమ్మరించుకుంటూ ప్రార్థన చేయాలమ్మా. నేను చెప్తున్నామ్మా, ప్రతి ఒక్క ప్రార్థన పరులకు చెప్తున్నానమ్మా, మీరు మీ కుటుంబాలకి, ఈ సంఘానికి ఒక డిఫెండర్ లాంటి వాళ్ళు మీరు, అంతే. పక్కన వాళ్ళు చూసి మాట అడగండి అమ్మా, ఆర్ యూ ఏ డిఫెండర్? నువ్వు డిఫెండర్ వేనా అని అడగండి. కొంతమంది మీలో అఫెండర్స్గా ఉంటారమ్మా. అన్న ఈరోజు నాతో మాట్లాడలేదు, అన్న ఈరోజు నా వైపు చూడలేదు. ఇప్పుడు ఇది అయిపోగానే ఒక తంతు ఉంటుంది మనకి, అన్న మా కోరదేం లేదు. ఉన్నదే చెప్తాను నేను. ఏమంటే అమ్మ ఏదో కొంచెం ఏదో తగ్గిందమ్మా అంటే అఫెన్స్. అన్న మా కూర బాగాలేదన్నాడు. అసలు ఇదే కూర మా ఆయన మీ ఆయనకి నచ్చింది, నాకు నచ్చాలని రూల్ లేదు కదా. కానీ ఎప్పుడైతే యాకోబు తాను పడుకున్న చోటు దేవుని మందిరం అని గ్రహించాడో, తన హృదయాన్ని కొమ్మరించుకొని ప్రార్థన చేశాడమ్మా. అంటే ఏమన్నాడు తెలుసా? తన జీవితాన్ని ఆ బేతేలుగా డెడికేట్ చేశాడు. నేను ఇప్పుడు వచ్చేసి వెళ్ళిపోనయ్యా, నేను మరలా ఇక్కడికే వస్తాను, ఇక్కడే నేను నివసిస్తానని ఒక డెడికేట్ చేసుకుని తన లైఫ్ను వెళ్ళాడమ్మా. చూడండి అమ్మా,
22వ వచనం, మరియు మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. నన్ను నువ్వు కాపాడి నువ్వు భద్రపరిచి నన్ను క్షేమంగా తీసుకుని వస్తే ఈ రాయి దేవుని మందిరముగా మార్చబడుతుందయ్యా. నేను ఇక్కడికి వస్తాను అంటున్నాడు, నేను ఇక్కడికి మరలా వస్తాను, మరియు నువ్వు నాకు ఇచ్చి వాటన్నిటిలోంచి 10వ వంతు ఇక్కడికి తీసుకొచ్చి నీకు చెల్లిస్తానన్నాడమ్మా. చూడండమ్మా, యాకోబు ఆ రోజున ఆ మొక్కుబడి చేసుకొని దేవుని మందిరంలోంచి వెళ్ళాడు. తను తిరిగి వచ్చిన విషయం చూద్దాం. చూడండమ్మా, 31వ అధ్యాయంకి వెళ్ళండమ్మా. ఆదికాండం త్వరగా 31వ అధ్యాయం 13వ వచనం. స్తంభము మీద నూనె పోసితివో, దేవుడు మాట్లాడుతున్నాడు యాకోబుతోటి, నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో, ఆ బేతేలు దేవుడను నేనే. ఆ బేతేలు దేవుడిని నేనే. లాబాను ఇంట్లో ఉన్నాడు యాకోబు. సంవత్సరాలు గడిచిపోయాయి. దేవుడు ఆ రోజున వచ్చి మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? యాకోబు, నేను నీ తండ్రి దేవుడిని అని చెప్పుకోవటం లేదు ఈ రోజున. యాకోబు, నేను మీ తాత అయిన అబ్రహాము దేవుడిని అని చెప్పుకోవటం లేదు. యాకోబు, ఈ రోజు నేను నీకేమని చెప్తున్నా తెలుసా? నువ్వు ఎక్కడ మొక్కుబడి చేసుకున్నావో, ఎక్కడ స్తంభము నిలిపావో, ఆ బేతేలు దేవుడు నేను అంటున్నాడు. చదవండమ్మా. ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుంచి బయలుదేరి, ఈ దేశంలో నుండి తిరిగి, ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళుమని, నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళు అని నాతో చెప్పాను. చూసారా దేవుడు ఏమన్నాడు తెలుసా యాకోబుతో? యాకోబు, గెట్ బ్యాక్ టు ద బేతేల్. వెళ్ళు, మరలా బేతేల్కి వెళ్ళు, ఆ మందిరానికి మరలా వెళ్ళు. ఎక్కడైతే నేను నీతో మాట్లాడానో, ఎక్కడైతే నేను నిన్ను దర్శించానో, ఎక్కడైతే నీకు ఒక కల వచ్చిందో, ఎక్కడైతే నువ్వు నా స్వరము విన్నావో, ఆ స్థలానికి మళ్ళీ వెళ్ళు అంటున్నాడు. ఎందుకంటే యాకోబు మర్చిపోయాడు. లాబాను ఇంట్లోకి వెళ్ళంగానే ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం 7 సంవత్సరాలు పనిచేశాడు. తన తండ్రి ఏం చేశాడంటే మోసం చేసి ఇంకొక ఆమెనిచ్చి పెళ్లి చేశాడు. కానీ ప్రేమించిన అమ్మాయి కోసం మరి 7 సంవత్సరాలు పనిచేశాడు. 14 సంవత్సరాలు పనిచేశాడు. ఆ తర్వాత ఒక చిన్న ఆస్తిని సమకూర్చుకోవడం కోసము ఇంకా 7 సంవత్సరాలు పనిచేశాడు. 21 సంవత్సరాలు తాను ఎక్కడైతే మొక్కుబడి చేసుకున్నాడో ఆ బేతేలు దేవుని మర్చిపోయి అక్కడ ఉన్నాడు. ఆ లాబాను ఇంట్లో కలిమిని సంపాదించుకున్నాడు. అంత సంపాదించుకున్న తర్వాత తన భార్యలతోటి, తన బిడ్డలతోటి, తన దాసులతోటి ఆనందిస్తున్నప్పుడు దేవుడు మాట్లాడాడు, యాకోబు మరలా బేతేలుకి వెళ్ళిపోవాలన్నాడు. చూడండమ్మా, యాకోబు వెళ్ళాడు లేదో. 35వ అధ్యాయం, ఆదికాండం 35వ అధ్యాయం 1వ వచనము. దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి, అక్కడ ఏం చేయాలంట? నివసించి మందిరంలో నివసించు. మళ్ళీ ఎందుకు చెప్పాడు అంటే, బ్రదర్ ఫస్ట్ వెళ్ళా మాట వినకుండా ఏం చేశాడు తెలుసా? సరే ప్రభా బయలుదేరుతున్న ప్రభాని బయలుదేరాడు. పిల్లల్ని తీసుకుని బయలుదేరితే దారిలో కొంచెం దారి తప్పాడు. ఆ కొంచెము దారి తప్పటం వలన బేతేలుకి రావాల్సిన ఆయన ఇంకొక చోటకు వెళ్ళాడు. ఫలితం ఏమైంది తెలుసా? తనకు ఒక్కగానొక కుమార్తె దీనా ఆ దేశం యొక్క యవనస్తుల చేత భయంకరంగా అత్యాచారం చేయబడింది. యాకోబు కానీ తన అన్నలు కానీ ఏమంటారు తెలుసా? ఒక వేశ్యకు చేసినట్టుగా మీరు మా చెల్లికి చేశారు, మా కూతురుకు చేశారని చెప్పేసి కృంగిపోతారు వాళ్ళు. దేవుడు బేతేలుకు వెళ్ళిపో అని చెప్పినప్పుడు వినలా యాకోబు. 16 వెళ్ళిపోయాడు. అక్కడ గుడారం వేసుకుని నివసిస్తున్నాడు. అయితే ఆ దేశం యవనస్తులు ఏం చేశారంటే ఆమెను చెరిపారు. ఆమెను చెరిపినప్పుడు కృంగిపోయి ఏడుస్తున్నప్పుడు అప్పుడు చూడమ్మా 34వ వచనము 34వ అధ్యాయము 31వ వచనం చదవండమ్మా. అంటే దాని ముందర అందుకు వారు వేశ్య ఎడల జరిగించినట్లు మా సహోదరి ఎడల ప్రవర్తింపవచ్చునా అనిరి. చూసారా, వేశ్య ఎడల చేసినట్టు మా సహోదరి ఎడల చేశారని దీనా యొక్క సహోదరులు యాకోబుతోటి ఆ ఊరి వారితోటి మాట్లాడుతున్నారు. వేశ్యతో చేసినట్టు చేశారు మా చెల్లితోటని. వెంటనే దేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? ఫస్ట్ వచ్చిన ఇప్పుడు చదవండమ్మా. దేవుడు మాట్లాడు. దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, అక్కడ బలిపీఠము కట్టు. నువ్వు మందిరం అవుతుందని చెప్పావు కదా యాకోబు, నువ్వు మందిరము చేస్తానన్నావు కదా, 10వ భాగము చెల్లిస్తాన్నావు కదా, వేర్ ఈజ్ ఇట్? వెళ్ళు, బలిపీఠము కట్టు, 10వ భాగము చెల్లించు అంటున్నాడు.
సంగమా, ఇక్కడ ఉన్న మీ అందరితో నేను మాట్లాడుతున్నామ్మా. నీకు ఎంతోమంది సేవకుల ద్వారా నీతో మాట్లాడి ఉండొచ్చు, కానీ నీవు నాటబడిన ఈ సంఘములోనే నువ్వు బలిపీఠము కట్టుకోవాలా. ఇక్కడే నీ దశమ భాగములు కానీ నీ ప్రతిష్ఠిత అర్పణములు కానీ నువ్వు చెల్లించాల్సిందే. ఇది దేవుని యొక్క నియమము. అంతేగాని నేను నీ ధనమును ఆశిస్తున్నాను అనుకోమాకమ్మా. 2012 నుంచి సేవ చేస్తున్నాను, మీరు ఎవ్వరు అప్పుడు లేరు. అప్పటి నుంచి దేవుడు నన్ను పోషించుకుంటూ వస్తున్నాడమ్మా. ఈరోజు నీ ధనము ఆశించి నేను చెప్తున్నాను అనుకోమాక, వాక్యములో ఉన్నది చెప్తున్నానమ్మా. మీ దశమ భాగములు, మీ ప్రతిష్ఠిత అర్పణములు ఈ బేతేలులో నువ్వు చెల్లించాల్సిందే అని ఎప్పుడైతే దేవుడు యాకోబుతో చెప్పాడో 6వ వచనం 7వ వచనం చదవండమ్మా. యాకోబును అతనితోనున్న జనులందరూ కానానులో లూజుకు అనగా బేతేలునకు వచ్చిరి. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయన గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేల్ అని పేరు పెట్టిరి. హల్లెలూయా. యాకోబు దేవుని మందిరానికి తిరిగి వచ్చేసాడు. ఇప్పుడు అక్కడ నివాసం ఉండటము ఆరంభించడమా. అక్కడ మొదలైన యాకోబు ప్రయాణము వేవేల మందికి ఆశీర్వాదకరంగా మారాడు. ఆ తర్వాత తన పేరు మీద ఒక దేశము ఈ రోజు వరకు కూడా ఉండేటట్టుగా దేవుడు కార్యము చేశాడమ్మా. హల్లెలూయా. తన మందిరములోని మేలు చేత నిన్ను తృప్తిపరుస్తానని చెప్పాడు. ఆ రోజున యాకోబు లాబాను ఇంట్లో ఉంటుంటే చెప్పాడు, ఇక్కడ కాదు, మందిరంలోని మేలు చేత తృప్తిపరచాలి నేను, నువ్వు రా మందిరానికి రా అన్నాడు. బయలుదేరాడు. 16 ఆగిపోయాడు. అక్కడ గుడారాలు వేసుకున్నాడు. ఈ లోపల అపవాది తనకు ఒక్కతే ఉన్న కుమార్తెను ఇదిగో భయంకరంగా పాడు చేసేసేసింది. మరలా దేవుడు అన్నాడు, యాకోబు నేను చెప్పాను కదా బేతేలుకు వెళ్ళిపో అని చెప్పేసి, బేతేలుకు పదా అన్నాడు. ఎప్పుడైతే యాకోబు బేతేలుకు వచ్చాడో 12 మంది బిడ్డలో ఉన్న యాకోబు ఈ రోజున ఒక దేశముగా మార్చబడ్డాడమ్మా. కమాన్. అదే మందిరంలోని మేలు చేత తృప్తిపరచడం అంటే. ఆ మందిరానికి ఒకప్పుడు ఎట్లాగొచ్చాడంటే ఏమీ లేనివాడిగా వచ్చాడు. ఆ మందిరానికి ఒకప్పుడు ఎట్లాగొచ్చాడు తెలుసా? ప్రాణ భయముతో వచ్చాడు. ఆ మందిరానికి వచ్చి ఏడుస్తూ ప్రార్థన చేశాడు, అయ్యా నాకు ఆశీర్వాదం ఏమీ వద్దు, తినడానికి తిండి, కట్టుకోవటానికి వస్త్రం ఇవ్వయ్యా చాలు అని మొక్కుబడి చేసుకొని బయలుదేరి వెళ్ళాడు మందిరంలో నుంచి. మరలా మందిరానికి ఎట్లా వచ్చాడు తెలుసా? కొద్దిగా ఆశీర్వదించబడి వచ్చాడు. అక్కడ మందిరంలో ఎప్పుడైతే నివాసం ఏర్పాటు చేసుకున్నాడో కొద్దిగా ఆశీర్వదించబడిన యాకోబు అనేక మందికి దీవెనకరంగా మార్చబడ్డాడమ్మా. ఎన్నో యుద్ధాలు వచ్చాయి ఇజ్రాయెల్ దేశం మీద, కానీ ఈ రోజుకి కూడా ఇజ్రాయెల్ దేశం అలా నిలిచి ఉందమ్మా. అది మందిరములో నివసిస్తే మందిరములోని మేలు చేత తృప్తిపరచడం అంటే. ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని అరణ్యాలు ఎదుర్కొన్నా నువ్వు కదల్చబడవు, నువ్వు నిలబడి ఉంటావమ్మా. అది మందిరంలోని మేలు చేత తృప్తిపరచబడటం అంటే. కమాన్, గివ్ గాడ్ సమ్ ప్రైజ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుడు నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని అలా చేయాలనుకుంటున్నాడమ్మా. ఎన్ని తుఫాన్లు ఎదుర్కొన్నా, ఎన్ని సముద్రాలు ఎదుర్కొన్నా, ఎన్ని అరణ్యాలు ఎదుర్కొన్నా చెక్కు చెదరకుండా నిత్యము కదలని సియోను కొండలాగా దేవుడు మనల్ని చేయాలని ఆశీర్వదిస్తున్నాడమ్మా. అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఈ బేతేలులో నివాసం ఉండు అంటున్నాడు. ఈ బేతేలులో నివాసం ఉండు అంటున్నాడు. సో మొదటిగా ఒక విశ్వాసనవాడు ఒక మందిరాన్ని కనుగొనాలి. విశ్వాసనుడు ఒక సేవకుని కనుగొనాలి. విశ్వాసనుడు ఆ మందిరంలో నాటబడి నమ్మకంగా జీవించాలి. విశ్వాసనవాడు ఆ మందిరంలో ప్రార్థన చేయాలి. చివరిగా చెప్పి ముగించేస్తానమ్మా. విశ్వాసనవాడు ఆ మందిరంలో సేవ చేయాలి. మార్కు సువార్త మొట్టమొదటి అధ్యాయం 30-31 వచనం. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారామెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరము ఆమెను వదిలెను. గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. ఏం చేసిందంట? ఉపచారం. చూసారమ్మా, చాలా జాగ్రత్తగా వినండమ్మా. ఇక్కడ జరిగింది పెద్ద అద్భుతం కాదమ్మా, చిన్న అద్భుతం. ఏంటి ఆ చిన్న అద్భుతము? జ్వరం. నేను చెప్తున్నామ్మా, చిన్న మేలైనా పెద్ద మేలైనా సరే
ఒక ఆశీర్వాదము, ఒక అద్భుతం నువ్వు పొందుకున్న తర్వాత నువ్వు చేయాల్సినది తెలుసా? ఉపచారము చేసే వ్యక్తిగా ఉండాలి. దేవుని మందిరంలో సేవ చేయాల్సింది నేను ఒక్కడనే కాదు, లేదంటే మన యవనస్తులు మాత్రమే కాదమ్మా. ప్రతి ఒక్కరు దేవుని చేత మేలు పొందుకుంటున్నాము అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరందరూ దేవుని మందిరంలో సేవ చేయాల్సిందే. జ్వరం నుంచి ఆమెను లేవనెత్తగానే వందనాలయ్యా అని చెప్పల్లా, లేచి ఆయనకేం చేసిందంట? ఉపచారము చేసిందంట. అలాగే ఇంకొకటి చూపిస్తాను చూడమ్మా, లూకాసు వార్త 5:11 త్వరగా. వారు దోణిలను దరికి చేర్చి సమస్తము విడిచిపెట్టి ఆయనను వెంబడించి. ఏమైంది దాని ముందు వచ్చినాలంటే రాత్రంతా ప్రయాసపడ్డారు, ఒక్క చేప దొరకల. కానీ ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి వలలు వేశారో దోణల నిండా దేవుడు చేపలను అనుగ్రహించాడు. ఏం చేశారు? వెంటనే దోణలు విడిచిపెట్టేశారు, వలలు విడిచిపెట్టేశారు, ఆయనను వెంబడించడం ఆరంభించేశారమ్మా. ఎవ్రీ మిరకల్ షుడ్ ఎండ్ విత్ సర్వింగ్. ప్రతి అద్భుతము, ప్రతి ఆశీర్వాదము, ప్రతి మేలు దేనితో ముగించబడాలి తెలుసా? నువ్వు సేవ చేయడంతో ముగించబడాలి. సాక్ష్యం చెప్తాను పాస్టర్ గారు, సాక్ష్యం చెప్పేసి కాన్కేసేసుకొని భోజనాలు పెడతాం. ఏం పెడతాం చెప్పాలా? భోజనాలు పెట్టి వాళ్ళందరూ చెప్పాలి. ఏం పెడతాం? అది చూసారా? అంటే మిమ్మల్ని అంటున్నాను, మీకు తెలుసు కదా, అదే మిమ్మల్ని అంటున్నాను. అందుకే ఏం పెడతాం మనం? చెప్పాలా, పెద్దగా చెప్పాలా? రాట్ల నోట్లోంచి మాట బయటగా చూసారా, పెగలట్లా. మళ్ళీ మనం ఏమంటో తెలుసా? మేము దేవుడిని ఎంతో ప్రేమిస్తున్నాం బ్రదర్, దేవుడి కోసం చచ్చిపోవటానికైనా సిద్ధమే. మందిరంలో మాత్రం మనం చిన్న చీపురు పొల తీసి పక్కన పెట్టాం. మళ్ళీ ఏం చెప్తాం తెలుసా? చచ్చిపోవడానికి. ఏంటది చెప్పాలా? నేను చెప్పినట్టు చెప్పాలా? మీకులాగా ఒక స్త్రీ ఉందమ్మా, ఆమె కూడా ప్రభువుని ప్రేమించింది. ఆమె దేవుని దగ్గరికి ఒక అర్పణ మిద్దామని అత్తరం తీసుకొని వచ్చింది. అర్పణ మిద్దానికి ఇవ్వటానికి వచ్చిన ఆమె పరిచర్య చేసిందమ్మా. యువర్ లవ్ షుడ్ బి డిఫైన్డ్ బై యువర్ సర్వింగ్. నీ ప్రేమ దేని చేత డిఫైన్ చేయబడాలంటే నువ్వు చేస్తున్న సేవ ద్వారా, అంతేగాని పాటల ద్వారా. పాటల ద్వారా దేవుని స్తుతించాలి, కాదనటం లేదమ్మా. బట్ ఆమె వచ్చింది అర్పణం ఇద్దామని వచ్చింది, కానీ ఏం చేసిందమ్మా? పరిచర్య చేసిందమ్మా. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆమె విస్తారముగా ప్రేమించింది అని చెప్పి అన్నాడు. ఆమె విస్తారముగా ప్రేమించిందమ్మా. నువ్వు దేవుణ్ణి నిజముగా ప్రేమించేవాడివైతే, నువ్వు దేవుని నిజముగా ప్రేమించే స్త్రీవైతే నువ్వు పరిచర్యకు దూరంగా ఉండవమ్మా. యూ విల్ నాట్ వెయిట్ ఫర్ ద కాల్. ఒక పిలుపు వస్తుందేమో అని వెయిట్ చేయవు. నువ్వు దేవుని నిజంగా ప్రేమించే వ్యక్తివైతే ఈ బేతేలు విడిచిపెట్టి వెళ్ళావు. నువ్వు ఈ బేతేలుకి ఎప్పుడెప్పుడు వద్దామా అని ఎదురు చూస్తూ ఉంటావు. ఈ బేతేలులో పని చేయడానికి కోసం ఎదురు చూస్తూ ఉంటావు. విశ్వాస యొక్క మరొక బాధ్యత ఏమిటంటే తాను మందిరంలో పరిచర్య చేసేవాడుగా ఉండాలమ్మా. హల్లెలూయా. మొట్టమొదటిది ఒక విశ్వాసి మందిరాన్ని కనుగొనాలి. రెండవది ఒక విశ్వాసి సేవకుని కనుగొనాలి. మూడవది ఆ విశ్వాసి ఆ మందిరాన్ని, ఆ సేవకుని హత్తుకొని ఉండాలి. నాలుగవది ఆ విశ్వాసి ఆ మందిరంలో ప్రార్థనలు చేసేవాడుగా ఉండాలి. ఐదవది ఆ విశ్వాసి ఆ మందిరంలో ఏముండాలంట? పరిచర్య చేసేవాడుగా, సేవ చేసేవాడుగా ఉండాలమ్మా. ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నానమ్మా, మనమందరము దేవుని ఎదుట రేపు నిలబడాలమ్మా. రెండే, ఎంత పరిచర్య చేసామో, ఎన్ని ఆత్మలు రక్షించాము, ఇదే మనం చెప్పేది దేవుని దగ్గరగా. అంతేగాని అక్కడికి వెళ్ళి నేను దశంభాగం ఇచ్చాను, అప్పుడేమంటాడు తెలుసా ఆయన? వెండి నాదే, బంగారం నాదే, 1000 కొండల మీద ఉన్న పశువులు నావే. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి నేను దశంభాగం ఇచ్చాను, పాస్టర్ గారు కాన్ఫరెన్స్ పెడుతుంటే నేను అన్నాను పాస్టర్ గారితో, అయ్యా పాస్టర్ గారు ఖర్చంతా నాదే అని చెప్పేసి నేనే పెట్టుకున్నాను అయ్యా. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? అసలు నీ చేతులు డబ్బులు పెట్టిందే నేను అంటాడు ఆయన. ఐఎమ్ టెల్లింగ్ యూ అమ్మా, వాట్ వీ టేక్ టు హెవెన్, పరలోకానికి మనం తీసుకుని వెళ్ళేది ఏంటి తెలుసా? ఈ లోకంలో మనము ఆయన కొరకు చేసే పనే. అండ్ నేను చెప్తున్నామ్మా, పరిచర్య చేస్తున్నప్పుడు ఇంకో చాలా జాగ్రత్త. మీ పరిచర్య మీద మీరు దృష్టిని పెట్టుకోమాకన్నమ్మా. మీకు మాట తెలుసా? దేవుడు ఒకరోజు నాతో మాట్లాడాడు. ఒకరోజు నా ఒక మంచి మీటింగ్, నాకు కొన్ని ఇయర్స్ బ్యాకే ఒక మంచి మీటింగ్, అది గుర్తులేదు నాకు. ఆ మీటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత
నేను చాలా సంతోషపడిపోయాను ఆ మీటింగ్లో. ఎందుకంటే ఆ మీటింగ్కి విశ్వాసులు చాలామంది వచ్చారు, సేవకులు కూడా వచ్చారు చాలామంది. అసలు అందరూ ఆ మీటింగ్లో ఉన్న వాళ్ళందరూ భలే చెప్పారా వర్తమానం, అసలు ఇట్లా మేము వింటాం అనుకోలేదని చెప్పేసి చాలా ఇయర్స్ బ్యాక్ చాలా సంతోషపడ్డా. ఆ రోజున ఆత్మలు ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు చాలామంది ముందుకు వచ్చేసారు. ఆల్టర్ కాల్కి వచ్చేసి చాలామంది రక్షించబడ్డారు, కొంతమంది స్వస్థతలు పొందుకున్నారు. సేవకులు సైతము, మా నాన్నగారి వయసు వాళ్ళు, మా తాతగారి వయసు ఉన్న వాళ్ళు సైతము మేము దీవించబడ్డాము అని చెప్పేసి అని అడిగారు. ఎంతో ఆనందపడతా కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉన్నానమ్మా. అప్పుడు దేవుడు నాతో కుమారుడా అని చెప్పేసి మాట్లాడి ఒక వచనం చూపించాడు, నాకు ఒక దృశ్యంలో చూపించాడు ఒక వచనం. ఆ వచనం దగ్గరికి వెళ్ళండమ్మా. అది ఈ రోజు కూడా నాకు చంపదెబ్బలాగా ఉంటుంది ఆ వచనం. లూకాసు సువార్తకు వెళ్ళండమ్మా. లూకాసు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. 70 మంది శిష్యులు, ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, దేంతో తిరిగి వచ్చారంట? అసలు దేవుడు మాట్లాడుతుంటే భలే మాట్లాడతారు సార్, ఎగ్జాక్ట్గా మనం ఉన్న పరిస్థితుల్లో. ఎందుకంటే కార్ ఎట్లా నడుపుతున్నా అంటే నేను అస్సలు ఎవరట్లా డ్రైవ్ చేయమాకండి. హైదరాబాద్ ORR మీద 120 అట్లా వెళ్తుంది, స్పీడ్గా వెళ్తున్నాను ఆనందంగా. మంచి సాంగ్ పెట్టుకున్నాను. మంచి సాంగ్ అంటే సినిమా సాంగ్ కాదు, మంచి సాంగ్ అంటే మన అనిల్ అన్న పాట ఏదో పెట్టుకున్నాను. నేను పెట్టుకుని అనిల్ అన్న సాంగ్స్ బాగుంటాయి కదా, మ్యూజిక్ బాగుంటుంది కదా, పెట్టుకుని అసలు నమ్మని వెళ్తుంటే దేవుడు నా స్పీడ్కి ఒక బ్రేక్ వేసాడు, నా సంతోషానికి ఒక బ్రేక్ వేసాడు. దేవుడు మాట్లాడిన మాటలు చదవండమ్మా. ప్రభువా దయ్యములు కూడా ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించాను. శిష్యులు వచ్చారు, 70 మంది శిష్యులు వచ్చి, అయ్యా అస్సలు భలే చేసాం మినిస్ట్రీ, అసలు మేము ప్రార్థన చేస్తుంటే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, మేము ప్రార్థన చేస్తుంటే హీలింగ్ జరిగిపోతున్నాయి, మేము ప్రార్థన చేస్తుంటే అసలు అబ్బో ప్రజలు భయంకరంగా పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారని ఒక రివ్యూ తీసుకొస్తున్నారు. దేవుడు ఆ తర్వాత అన్న మాట, ఏది మీకెంత మాత్రమును హాని చేయదు, అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని, దయ్యాలు మీకు లోబడుతున్నవని సంతోషింపక. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, నెవర్ ఫీల్ హ్యాపీ వాట్ యు హావ్ డన్ ఫర్ మీ. నీవు నా కొరకు చేసిన దానిని బట్టి ఎప్పుడు సంతోషపడమాక అన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అమ్మా, నేను ప్రభువుకి ఇంత కానుకిచ్చాను అని ఏ రోజు చెప్పుకొని సంతోషపడలా, నేను ప్రభువుకి ఇంత సేవ చేస్తున్నానని ఏ రోజు నా మనసుతో కూడా నేను మాట్లాడుకోలే కనీసం. ఎందుకంటే దేవుడు అన్నాడు, అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని. అంటే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు వచ్చి వాళ్ళ ద్వారా జరిగిన పరిచర్య గురించి వాళ్ళు సంతోషిస్తుంటే దేవుడు ఏమన్నాడు తెలుసా, మీ పరిచర్య గురించి మీరు సంతోషించమాకండి, మీరు నా కొరకు చేసిన దాన్ని బట్టి మీరు సంతోషించమాకండి. మరి దేని గురించి సంతోషించాలి? చదవనమ్మా. మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవి. మీ పేర్లు ఏంటంట? పరలోకమందు వ్రాయబడి ఉన్నవి. మీరు మీ క్రియను బట్టి సంతోషించే వారముగా ఉండకూడదమ్మా. మనము ఆయన మన కొరకు చేసిన క్రియను బట్టి సంతోషించే వారముగా ఉండాలి మనము. అర్థమైందా మీకు ఆ మాట? నెవర్ ఫోకస్, ప్రతి ఒక్క సేవకుడికి సేవకురాలకు చెప్తున్నాను ఇక్కడ, నెవర్ ఫోకస్ ఆన్ వాట్ యు ఆర్ డూయింగ్ ఫర్ గాడ్. దేవుని కొరకు మీరు చేస్తున్న ఏ పనిని మీద మీరు దృష్టిని పెట్టమాకండి. ఏ పనిని గురించి మేము దేవుడికి ఇది చేస్తున్నామని సంతోషించమాకండి అమ్మా. మీరు దేన్ని బట్టి సంతోషించాలి తెలుసా? ఆయన మీ జీవితంలో చేసిన కార్యమును బట్టి సంతోషించాలి. ఆ రోజు శిష్యులతో అదే అన్నాడు, ఆయన గద్దించాడు, దయ్యములు మీకు లోబడుతున్నామని సంతోషించమాకండి, పరలోకమందు మీ పేర్లు రాయబడి. పరలోకమందు వీళ్ళ పేర్లు ఎవరు రాశారు? ఎవరు రాశారు? చెప్పాలి, ఎవరు రాశారు? దేవుని క్రియను బట్టి సంతోషించండి, దేవుడు మీ జీవితంలో చేసిన మేళ్లను బట్టి సంతోషించండి. ఆ రోజున దేవుడు నాతో మాట్లాడిన మాట, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అమ్మా, నేను ఈరోజు భలే మెసేజ్ చెప్పా అని ఎప్పుడు ఆనందపడలా. నేను ఈరోజు భలే పరిచర్య చేశాను, భలే వాడబడ్డాను, నో నెవర్. ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడాడు, నీ పరిచర్యను బట్టి ఎప్పుడు సంతోషించమాక, నేను నీకు చేసే పరిచర్యను బట్టి నువ్వు ఆనందించు అన్నాడు. ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. ఎవరిని బట్టి? ప్రభువును బట్టి ఆనందించండి, ప్రభువును బట్టి ఆనందించాలా. సంగమా, నేను ఇంతటితో ముగిస్తున్నాను. ఒక విశ్వాసనుడు మొదట ఏం చేయాలి? సంఘాన్ని కనుగొనాలి, తర్వాత సేవకుని కనుగొనాలి, తర్వాత ఆ సంఘములో నమ్మకముగా ఉండాలి, నాటబడి ఉండాలి. ఆ 4వది ఆ సంఘములో ప్రార్థన చేసేవాడుగా ఉండాలి. 5వది ఆ సంఘములో పరిచర్య చేసేవాడుగా ఉండాలమ్మా. ఇది ఒక బిలీవర్స్ రెస్పాన్సిబిలిటీస్, ఇవి విశ్వాసు యొక్క బాధ్యతలు. ఎప్పుడైతే ఇవన్నీ మనం చేస్తామో అప్పుడు అవన్నీ మనకి
అనుగ్రహించబడతాయి. ఇప్పుడు ఆ వచనం చదివి ముగించేద్దాము. అందరం లేచి నిలబడదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం అనుకుంటా, చదవండి అమ్మా. కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకండి, అప్పుడు మీకు అనుగ్రహించబడును. సంగమా, ఈ రోజున మీ అందరికి నేను చెప్పే మాట అమ్మా, ఈ మందిరంలో నాటబడి జీవించండి, ఈ మందిరానికి అంటుకట్టబడి జీవించండి అమ్మా. ఈ మందిరంలో నీ మేలు చేత దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని తృప్తిపరచునుగాక. మరలా వచనం చదువుకుందాం. 65వ కీర్తన 4వ వచనం చదువుకుందాము. నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. అందరం చదువుదాం అమ్మ, మాట అందరం చదువుదాం. నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనివాడు ధన్యుడు. చేర్చుకొనివాడు ఏంటంట? ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. సంగమా, నేను చెప్తున్నామ్మా, ఈ మందిరంలో ఒక ఆశీర్వాదం ఉందమ్మా. దానితో నిన్ను, నీ కుటుంబాన్ని మామూలుగా కాదమ్మా, మీరు తృప్తి పడే విధముగా మిమ్మల్ని ఆశీర్వదించాలని దేవుడు ఆశపడుతున్నాడమ్మా. అందరు చెప్పండమ్మా, తృప్తి పడతాము అని చెప్పండమ్మా. బిగ్గర చెప్పాలి, తృప్తి పడతామని చెప్పండమ్మా. అందరు నాతో పాటు చెప్పండి. దేవా, ఈ మందిరంలోని మేలు చేత నేను, నా కుటుంబము తృప్తి నందుదుముగాక. యేసు నామమున ఆమేన్. కమ్ ఆన్, గివ్ గాడ్ సమ్ ప్రైజ్. కమ్ ఆన్. హల్లెలూయా, హల్లెలూయా.